బైబిల్లో మనకి ఉన్నటువంటి పుస్తకాలు కనుక ఒకసారి చూస్తే ఒక్కొక్క పుస్తకంలో కూడా దేవుడు ఓ ప్రాముఖ్యమైనటువంటి పాఠం నేర్పించాలని ఇష్టపడేవాడు. అంటే పుస్తకం మొత్తం కూడా నేను మీ దగ్గర 4 వర్తమానాలు ఇస్తాను కదా, నేనేమైనా ఆలోచిస్తున్నానంటే 4 వర్తమానాల్లో బైబిల్లోంచి వీలైతే 3 లేదా 4 పుస్తకాలు కథలాగా చెప్పుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను. అంటే అప్పుడు మీరు ఎప్పుడైనా ఆ పుస్తకాన్ని చదివారనుకోండి, పుస్తకం అంటే మీరు ఏదో అనుకోద్దే, ఆదికాండం అదో పుస్తకం కదా, నిర్గమాకాండం అదో పుస్తకం, మళ్ళీ ఇంటికి వెళ్ళి చదివారనుకోండి, నేను కథలాగా చెప్పాను కాబట్టి మీకు సులభంగా అర్థం అవుతుంది అన్నమాట. ఓకే, అయ్యగారు ఇంకో మాట చెప్పారు, ఈయన తెలుగులో మాట్లాడతారని. మనది ఈ ఊరే, తెలుగులో మాట్లాడారు, మరి దేంట్లో మాట్లాడతారు, మాది ఏలూరు, ఏమన్నా దిగొచ్చామా, తెలుగు మాట్లాడరా, తెలుగు కూడా మాట్లాడుతాం రాకపోతే అంతకంటే దరిద్రుడు ఇంకోలేడు అనమాట. ఉన్న ఊరు భాష వాడితే ఇంకే భాష అవుతుంది, మనకు వచ్చిందే తెలుగు. నేను కళలు కూడా తెలుగులోనే కంటాను, వేరే భాషలో రావు. మీకు ఏ భాషలో వస్తాయి నాకు తెలియదు, కానీ నాకే తెలుగులోనే వస్తాయి. బాగా ఉందా? సరే, అమెరికా వెళ్తే కూడా ఒకసారి ఇలా అన్నాను, వాళ్ళు తెలుగు మాట్లాడటం కొంచెం స్టైల్ పోతూ ఉంటారు కదా, అమెరికా వెళ్ళి కొంతకాలం అనుకో స్టైల్ పోతూ ఉంటారు. వాళ్ళతో సరదాగా ఒకసారి కొంతమంది 2-3 స్టైల్ పోతూ ఉంటారే, మీకు కళలు దేంట్లో వస్తాయిరా అన్నా, అంటే తెలుగులోనే అన్నాడు. అందుకే అధవేష లేకుండా మామూలుగా మాట్లాడినాను అన్నా. అర్థమైందా? సరే విషయం. సరే, బైబిల్లో ఉన్నటువంటి చెప్పాను కదా, ఈరోజు ఆదికాండం పుస్తకాన్ని మనం చూద్దాం. మీరు పుస్తకం పేరు చెప్పంగానే తలక ఉంచుకొని తీసేసి వెళ్ళాలని అవసరం లేదు అమ్మా, మామూలుగా చేతులు కొట్టుకొని బైబిల్ మూసేసి కథనండి, కథ కదా నేను చెప్పేది, మీరు జీవితాంతం గుర్తుంటుంది నేను కథలా చెప్తాను. సరేనా? సరే, బైబిల్లో ఆదికాండంలో మనం నేర్చుకునేది ఏంటి అనేది. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా బెల్లం కోసం వచ్చారనుకోండి, వాళ్ళు 5 నిమిషాలు మాట్లాడితే బెల్లం అనే పదం 10 సార్లు కనబడుతుంది, అవును కదా, ఎందుకంటే బెల్లం కావాలనే విషయం అంతా అర్థమైపోద్ది అనమాట. అదేవిధంగా ఒక పుస్తకంలో లేదా ఒక అంశంలో ఒకే పదం తరచుగా కనబడుతుందంటే ఆ పుస్తకం లేదా అంశం అంతా దాని గురించి అని అర్థం అనమాట. ఒకవేళ ఆదికాండం అంతా కూడా ఎక్కువగా కనబడే పదం ఏది అని కనుక ఒకవేళ ఎతికితే కనుక ఎక్కువగా కనబడే పదం ఏంటంటే దేవుడు. దేవుడు పుస్తకంలో దేవుడు కాక ఏముంటుంది అంటారేమో. ఎస్తేర్ అనే గ్రంథంలో దేవుడు అనే మాట ఒక్కసారి కూడా లేదు, ఒక్కసారి కూడా. మొత్తం 10 అధ్యాయాల్లో ఎతికితే ఒక్కసారి కూడా దేవుడు అని కనపడదు, కానీ మరి దేవుడి పుస్తకంలోనే ఉంది. ఎందుకనంటే ఎస్తేర్ గ్రంథం వేరే విషయం గురించి, అది మనం తర్వాత చూస్తాం. ఆదికాండం ప్రాథమికంగా దేవుడి గురించే. ఎందుకనంటే మొదటి 35 వచనాలు, మొదటి 35 వచనాలు అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 3వ వచనం దాకా 35 వచనాల్లో 35 సార్లు దేవుడు అని కనబడుతుంది. 35 సార్లు అంటే దేవుణ్ణి పరిచయం చేశారు ఆదికాండంలో. అసలు ఫస్ట్ లో ఒక రాజు ఉండేవాడు రా అని అంటారు కదా, ఆ విధంగా అనమాట. ఆ విధంగా దేవుణ్ణి పరిచయం చేశారు. ఆ దేవుడి యొక్క గొప్పతనం ఏంటో చూపించడానికని ఏం చేశారంటే ఆదికాండం 50 అధ్యాయాలు ఉంటాయి కదా, 50 అధ్యాయాల్ని మనం ఒక చక్రం లాగా పెడితే దాన్ని 4 ముక్కలు చేసాం అనుకో, ఒక్కొక్క పావు ముక్కకి 12.5 అధ్యాయాలు వస్తాయి, అంతే కదా. 4 12.5 50. అదే ఒక్కొక్క పావు మొక్కలో ఒక గొప్ప వ్యక్తి కనబడతాడు, ఒక గొప్ప నాయకుడు. మొదటి మొక్కలో కనబడేది నోవహు, ఎవరు. 2వ మొక్కలో కనబడేది అబ్రహాం, ఎవరు. 3వ మొక్కలో కనబడేది యాకోబు. 4వ మొక్కలో కనబడేది యోసేపు. కరెక్ట్గా అలాగే ఉంటుంది. 11వ అధ్యాయం లోపల నోవహు చచ్చిపోతాడు, 12వ అధ్యాయంలో అబ్రహాం స్టార్ట్ అవుతాడు, 25వ అధ్యాయంలో చచ్చిపోతాడు, 27వ అధ్యాయంలో యాకోబు సీన్లోకి వస్తాడు, ఆ తర్వాత నెమ్మదిగా నిష్క్రమిస్తాడు. 37వ అధ్యాయంలో యోసేపు స్టోరీ స్టార్ట్ అవుద్ది, 50 అధ్యాయంలో అంతవైపు. సో 4 ఉన్నారు. ఈ 4కి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకం ఉంది. ఎట్లా అంటారేమో, అబ్రహాము అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? అబ్రహాము అనగానే విశ్వాసం గుర్తొస్తుందా? అంటే అబ్రహాం కన్నా గొప్పతనం ఏంట్రా అనంటే విశ్వాసం అని అంటారు. అలాగే నోవహుకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే నీతి. ఏంటది? నీతి, నీతిమంతుడు. దేవుడు అంత అవినీతిని చూసి ఈ అవినీతి పరులను అందరినీ చంపేసేయాలని ఒక్క నీతిపరుడైనటువంటి నోవహును మాత్రం ఏర్పరచుకున్నాడు. కాబట్టి నోవహులో మనం చూసేది నీతి, అబ్రహాములో మనం చూసేది విశ్వాసం. యాకోబు జీవితంలో ఎక్కువగా చూసేది ఏంటి తెలుసా? కళలు. కళలన్నీ కూడా భవిష్యత్తు గురించి కదా, రేపేమవుద్దో అనే విషయం. యాకోబు కళల ద్వారా నిరీక్షణ పెంచుకున్నాడు, ఆశ. ఏదో దినం అక్కడికి వెళ్తాం దేవుడు వాగ్దానం చేసిన దేశానికి అని నిరీక్షణ పెంచుకున్నాడు. అర్థమైందా? అది యాకోబు. యోసేపు జీవితంలో మనం బాగా నేర్చుకునేది ఏంటంటే ప్రేమ. అన్నోళ్ళు అమ్మేశాడు, అయినప్పుడు కూడా క్షమించేశాడు కదా.
కాబట్టి మనం యోసేపు జీవితంలో చూసేది ప్రేమ. నలుగురు వ్యక్తులు, 4 లక్షణాలు. నోవహు నీతి, అబ్రహాము విశ్వాసం, యాకోబు నిరీక్షణ, యోసేపు ప్రేమ. ఈ 4 లక్షణాలు ఉన్నాయే, ఈ 4 ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఈ 4లో నాకు 3 ఉన్నాయండి, 4వది లేదనంటే కుదరదు. ఉంటే 4 ఉంటే, పోతే 4 పోతాయి. అది ఎలాంటిదంటే మంచానికి 4 కోళ్ళు లాంటిది. ఒక కోడి తీసేసి పడుకో అంటే ఎలా ఉంటుంది? అర్థమైంది కదా? అలా అనమాట. 4 కోళ్ళు ఉంటేనే మంచం ఎలా అవుద్దో, విశ్వాసి అని అనిపించుకోవడానికి ఈ 4 లక్షణాలు ఉండాలన్నమాట. నీతిపరులుగా మనం ఉండాలి. ఎప్పుడు నీతిపరులుగా ఉంటాం? దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే. దేవుని మీద విశ్వాసం ఎప్పుడు బాగా పటిష్టమవుతుంది? ఆయన వస్తాడు, ఆయన నడిపిస్తాడు అనే నిరీక్షణ ఉంటే. ఇవన్నీ ఉంటే నీ జీవితంలో ఏం కనపడుతుంది? ప్రేమ. చూసారా? ఈ 4 ఒక విశ్వాసి జీవితంలో ఉండాల్సింది. ఇదంతా వివరించేటువంటి పుస్తకమే ఆదికాండం. కాబట్టి ఆదికాండం చదివేటప్పుడు మనం ఒకవేళ అధ్యాయం పేరు చెప్పాను అనుకోండి, నేను అధ్యాయం 37 అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే, ఓహో చివరి భాగంలో ఉంది కదా యోసేపు గురించి. అధ్యాయం 20 అనగానే మీకేం అబ్రహాం గురించి. ఇలా 4 జీవితాల గురించి దేవుడు మనకు అందించాడు. అయితే ఇంకా ప్రాముఖ్యమైన పాఠం ఏంటి తెలుసా? ఈ 4 ఉన్నారే, నోవహు, అబ్రహాము, యాకోబు, యోసేపు. ఈ 4 దేవుడే మన దేవుడు. అవునా కదా? ఆ దేవుడు మార్పు చెందేవాడా? కాదు. నోవహుకి ఎలా తోడుగా ఉన్నాడో ఇబ్బందుల్లో పడవ తయారు చేసి మనకు కూడా అలా సహాయం చేసేవాడు. అబ్రహాముని ఏ విధంగా అన్య దేవతలను పూజించేటప్పుడు బయటికి లేవనెత్తుకొని వచ్చి ఒక గొప్ప తండ్రిగా నిలబెట్టాడో మనల్ని కూడా నిలబెడతాడు. అవునా కదా? యాకోబు ఏ విధంగా అయిపోయిందిరా నా బతుకు, నేను ఇంకా కలాశ అనుకున్నప్పుడు దేవుడు ఆశను పుట్టించి ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేశాడో దేవుడు మనకు కూడా అలాగే చేస్తాడు. యోసేపు 30 రూపాయలకి అమ్మేశారు, బానిసగా పడేశారు, కానీ ఆయన చివరికి ఇశ్రాయేలీయులకి రక్షకుడయ్యాడు కదా. వాళ్ళ అన్నోళ్ళు వచ్చి చివరి అడుక్కున్నారు, బాబు అరే ఉన్నాయరా బాబు అనేసి. కాబట్టి మనలో ఎవరైనా ఇక అయిపోయింది, నన్ను మా ఇంట్లో వాళ్ళు మోసం చేస్తారు, నాకు దిక్కుమొక్కు లేదు అనుకుంటే యోసేపుకి సహాయం చేసినటువంటి దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. కాబట్టి ఈ 4 జీవితాల నుంచి దేవుడు మనకు పాఠం నేర్పించడానికి ఇష్టపడేవాడు. అయితే మీకు చెప్పాను కదా, ఈరోజు ఈ పుస్తకం అంతా చెప్పిన తర్వాత ఈ పుస్తకంలో ఒక వ్యక్తి నుంచి ఒక పాఠం మనం నేర్చుకుందాం. ఏంటి ఆ పాఠం అనంటే, అబ్రహాము దేని గురించి? విశ్వాసం. విశ్వాసులము అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ విశ్వాసులము అని మనం చెప్పుకుంటే అబ్రహాము జీవితంలో ఏ విషయాలు ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా మన జీవితంలో కలిగి ఉండాలి. ఎలా అని అంటారేమో, కొన్ని చెప్తాను కూలంకుషంగా. అబ్రహాము గురించి మొత్తం అబ్రహాం 175 ఏళ్ళు. అతను 75వ ఏట యేసు ప్రభు దేవుడు పిలుచుకున్నాడు. అప్పటి నుంచి మనకు తెలుసు 75వ ఏట నుంచి 170వ ఏట దాకా, అంటే 75వ ఏట నుంచి 175వ ఏట దాకా 95 సంవత్సరాల జీవితాన్ని 13 అధ్యాయాల్లో మనకిచ్చారు. ఈ 13 అధ్యాయాల్లో అన్ని చెప్పరు, అక్కడక్కడ కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని విషయాలు బాగా వివరణ ఇస్తారు, కొన్ని విషయాలు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు పెళ్లిళ్ళలో వీడియో తీస్తారా? పెళ్లిళ్ళలో వీడియో తీసేప్పుడు 2 రకాలైన బొమ్మలు ఉంటాయి. ఓ బొమ్మ ఉందనుకోండి, ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతారు. అయితే ఎక్కడికైనా ఒక అమ్మాయి దగ్గరకు ఒక అబ్బాయి దగ్గరకు వచ్చి అలాగా ఎక్కువసేపు ఉంచారనుకో, అర్థం ఏంటి చెప్పండి? అర్థం ఏంటి? ఇప్పుడు ఎంతమంది 300 మంది ఉన్నారు, ఆ 300 మందిని ఎలా తీసేసి ఒక ఆయన దగ్గరకు ఒక ఆవిడ దగ్గరకు వచ్చి ఎక్కువసేపు వీడియో పెట్టారంటే అర్థం ఏంటి? అది చాలా ప్రాముఖ్యమైన వాళ్ళని, అంతే కదా. పెళ్లి కొడుకో పెళ్లి కూతురుకో సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఫోటోగ్రాఫర్కి అమ్మాయి నచ్చిందేమో, ఏదో ఒకటి అయ్యిందా, అప్పుడే ఎక్కదిస్తారు కదా. అదేవిధంగా అబ్రహాము జీవితాన్ని అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయి కొన్ని సందర్భాల్లో అలా ఆగిపోతారు. ఎలా ఉంటుంది తెలుసా? ఒక్క వచనంలో 20-30 సంవత్సరాల చరిత్ర రాసేస్తారు ఒక్క వచనంలో. ఎలా చెప్పంటారా? మీకు చిన్నప్పుడు ఒక కథ విన్నారా? అనగనగా ఒక ఊర్లో రాజుగారు, ఆ రాజుగారికి 7 కొడుకులు. అక్కడికి రాజుగారికి 45 ఏళ్ళు వచ్చినాయని అర్థం. రాజుగారికి 7 కొడుకులు పుట్టాలంటే ఎంతేం పట్టుద్ది చెప్పండి నాకు. కనీసం 45 ఏళ్ళు రావాలా? అంటే అనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారికి 7 కొడుకులు అంటే అప్పటికి 45 ఏళ్ళు అయిపోయింది. ఆ 45 ఏళ్ల విషయాన్ని ఎంతసేపు చెప్పారు వాళ్ళు? అవునా కదా? అంటే నేను ఏమన్నా విచిత్రంగా వాడున్నానా? లేదా?
అయితే ఆ 7 కొడుకులు వేటకెళ్ళారు. వేటకెళ్ళి 7 చేపలు పట్టారు. 7 చేపలు పట్టారంటే కనీసం 3-4 గంటలు పట్టి ఉంటుందా? అంటే అంత టైం పట్టింది అనమాట. సో అది కథ వివరణ అలా ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు అలా ఉంటుంది. బైబిల్లో ఎలా ఉంటుంది అంటే, అంతటా అతని దేవుని భయభక్తులు ఎదను మనుషుల దయ అందును వర్ధిల్లెను అని అంటారు. అంతే. ఆ మాటలో 10-20 ఏళ్ళు కొట్టుకుపోతాయి. కొన్ని సందర్భాల్లో అని వీడియో చేస్తారు. అంటే అర్థం ఏంటంటే అంత పెద్ద ప్రాముఖ్యం కాదని. కొన్ని సందర్భాల్లో 5 నిమిషాలు జరిగిందో 10 నిమిషాలు జరిగిందో మొత్తం అధ్యాయం అంతా రాసుకుంటూ వస్తారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు దానిలోంచి మనకి పాఠం నేర్చుకోమని ఇష్టపడుతున్నాడు. అబ్రహాం యొక్క 95 సంవత్సరాల జీవితంలో 2-3 సంఘటనలే చాలా ప్రాముఖ్యమైన. ఏంటి 2-3 సంఘటనలే ఇచ్చాడు? మొత్తం చరిత్ర అంతా రాయొచ్చు కదా అని అంటే, ఇప్పుడు మనం అన్నం 3 రకాలుగా వండుతాం. ఒకటేమో ఇప్పుడు అందరూ మామూలుగా ఎక్కువ మంది ఉండేది ఏంటంటే కుక్కర్లో పడేసేది, గ్లాసుకి బియ్యానికి ఆ గ్లాసున్నర నీళ్లు పోసి కుక్కర్ మీద పెట్టేది, 3 విజిల్స్ రాగానే సిమ్లో పెట్టి దింపేసేది. ఇది ఇప్పుడు అందరూ సునాయాసంగా చేసేది. ఎంతకంటే ముందు ఒకటి అత్యవసరం ఉండేది, గ్లాసుకి 2 గ్లాసులు వేసి కొద్దిసేపు నాకు తిప్పి ఉడికిందరా అని తగ్గించి పెట్టేస్తే అయిపోయింది. అంతకంటే పురాతనం తెలుసా? గ్లాసుకి 3 గ్లాసులు నీళ్లు పోసి, అర్థమైందా? ఉడికిందో లేదో ఎన్ని మెతుకులు పట్టుకుంటారు చేత్తో? 2-3 మెతుకులు అంతేనా? గుప్పిడు అవడం తెస్తాడు అవడం. అన్నం ఉడికిందో లేదు చూద్దాం ఇలా తెస్తాడు, తీరు. ఎందుకు తెలుసా? 2 ఒకటి చెయ్యి కాలుతుంది, 2 అంత అవసరం లేదు. అంటే 2-3 మెతుకులు పితికితే మనకేమర్థం అవుద్ది? అన్నం అంతా ఉడికిందా లేదా అర్థమవుతుంది. అంటే ఈ 3 మెతుకులు అన్నానికి రిప్రజెంటేటివ్. అదే విధంగా అబ్రహాము జీవితంలో 3-4 మెతుకులు ఇచ్చాడు దేవుడు. రే అబ్రహాం జీవితంలో ఎదురా మెతుకులు, దీంతో అబ్రహాం జీవితం అంతా మనకు అర్థమైపోవాలి. సో దేవుడు అలాగ మనకు ఒక నమూనా ఇచ్చాడు. ఇది అబ్రహాం జీవితం. కాబట్టి అబ్రహాము జీవితంలో ఈరోజు ఒక సంఘటన మాత్రం మనం చూస్తున్నాం. ఒక మధ్యాహ్నం ఇలాగ ఎండలో ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని చూస్తున్నాం. బాగా బయట ఎండ ఉంది కదా, కాబట్టి ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఎండలో జరిగిన విషయం ఎండలో కూర్చొని వింటే బాగుంటుంది, మనం కూడా ఫీల్ అవ్వచ్చు అన్నమాట. ఆ సంఘటన మనం ఇప్పుడు చూడబోతాం. అయితే ఇది అబ్రహాం గురించి. అయితే కొంచెం పక్కకు వద్దాం. పక్కకు వచ్చామంటే నేను బయటికి వెళ్ళిపోవట్లేదు, మళ్ళీ దీంట్లోకి వస్తాం. అసలు నేను ఏం చెప్పదలుచుకున్నాను? ప్రపంచంలో చాలా రకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయి. తల్లిదండ్రుల మధ్యన సంబంధం, భార్యాభర్తల మధ్యన సంబంధం. అయితే ఒకసారి అంటే కొంతమంది కూర్చొని ఆలోచించారండి, అన్ని సంబంధాల్లో చాలా దగ్గరగా ఉండే సంబంధం ఏంటి అని అంటే, చాలా మంది అన్నారంటే భార్యాభర్తల సంబంధం దగ్గరండి, అంతకంటే ఇంకేమడదండి దగ్గరగా అన్నాడు. ఊరికరా బాబు, భార్య భర్తకు మొత్తం చెప్పుద్దా, భర్త భార్యకు మొత్తం చెప్తాడా? చెప్పరు కదా. కొంతమంది నవ్వుతున్నారు, ఎందుకంటే అది కరెక్టే, మనం కూడా ఎక్కడ చెబుతా చెప్పం, చెప్పరు. అంటే బయటికి దగ్గరగా ఉండొచ్చు కానీ చెప్పరు. బాగా దగ్గరగా ఉండేది ఎవరంటే స్నేహితులు. స్నేహితులు దాచిపెట్టారంటే అది స్నేహితమే కాదు, స్నేహమే కాదు. స్నేహితులు ఏమీ దాచిపెట్టరు, మొత్తం కక్కి పడేస్తారే, నాకు ఇదిరా, నాకు అలా, మొత్తం అంతా చెప్పేస్తారు. దాచిపెట్టకుండా చెప్పగలిగేది స్నేహితుల మధ్యన, భార్యాభర్తల మధ్యన కాదు. స్నేహంలోనే అలాంటి సన్నిహితత్వాన్ని మనం చూడగలుగుతాం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు శిష్యుల్ని పెంచాడు కదా, నడిపించుకుంటాడు. చివరికి వచ్చేసాడు ఆయన, ఇంకో 10 రోజులు ఆయన సిలువ మీద చచ్చిపోతాడంటే అందరిని కూర్చోబెట్టి, అరే మీరు అందరు నన్ను గురువుగారు అని పిలిచారు, బాగానే ఉంది, మంచిగా ఉంది, బోధకుడు అన్నారు, గురువుగారు అన్నారు, మాస్టర్ అన్నారు, బాగానే ఉంది, మీరేమో నాకు శిష్యులు అయిపోయారు. గురువుకి శిష్యుడికి ఒక ఇబ్బంది రా ఏంటనంటే, గురువుగారు పైన కూర్చుంటాడు, శిష్యుడేమో కింద కూర్చుంటాడు. అంటే గురువుకి శిష్యుడికి మధ్య ఏమవుతుంది? ఒక వ్యత్యాసం కనబడుతుంది. నాకు అది ఇష్టం లేదు. మరి ఎలా అని అంటే, ఇక నుంచి నేను మిమ్మల్ని ఫ్రెండ్స్ అని పిలుస్తాను. స్నేహం. స్నేహితుల మధ్యన తారతమ్యాలు ఉండవు, స్నేహితుల మధ్యన అనుమానికలు ఉండవు, స్నేహితుల మధ్యన దాపరికాలు ఉండవు, మొత్తం కక్కేస్తాం, చెప్పేస్తాం, మీరు నాతో స్నేహం చేయాలి అని దేవుడు అంటున్నాడు. ఈ మాట ఆ 12 మంది శిష్యులకే కాదు, మనందరికీ వర్తిస్తుంది. విశ్వాసులు అయిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏమని అన్నాడు తెలుసా? మీరు నాకు ఫ్రెండ్స్ గా ఉండండి, స్నేహితులుగా. దేవునితో స్నేహం చేయటం ఏంటంటే, అసలు కుదురుతుందా దేవునితో స్నేహం చేయటం అంటే? ఇది మనకు ఉండేటువంటి అనుమానం. బైబిల్కు ఉన్నటువంటి ఒక గొప్ప విశిష్ట లక్షణం, అంటే గొప్ప లక్షణం ఏంటి తెలుసా? ఏంటనంటే, మిగిలిన పుస్తకాల్లో గురువు గారిలో చోట కూర్చొని ఇట్లా చేయాలరా, అట్లా చేయాలరా, అట్లా చేయాలరా అని చెప్తాడు. కానీ బైబిల్లో అట్లా ఉండదు. చేసేసి ఇలా చేయండి రా అని అంటారు, అంటే చూపిస్తారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూర్చొని అటెల్రా అంటే కష్టం,
కానీ ఇలా వెళ్ళిపోయి ఇటు రారా అంటే సులభం కదా. బైబిల్లో ఉన్న పద్ధతి అది. దేవుడు ముందు వెళ్ళిపోయి ఇటు రండి అంటాడు. లేకపోతే దేవుడు ఎవరన్నా చూపించి, అబ్రహాం చూడు, మోషే చూడు, ఇస్సాకు చూడు, సొలొమోను చూడు, వాళ్ళ జీవితాన్ని చూసి అట్లా జీవించడం అంటాడు. అనుకరించడం చాలా సులభం, అది విషయం. కాబట్టి బైబిల్లో దేవుడితో స్నేహం చేయటం అంటే ఏంటో దేవుడు ఇద్దరు జీవితాల్లో చూపించాడు. పాత నిబంధన మొత్తంలో ఇద్దరిని దేవుడు నా స్నేహితులు అన్నాడు. ఎవరు వాళ్ళు అంటే ఒకళ్ళేమో మోషే, ఇంకోళ్ళేమో అబ్రహాం కదా. అబ్రహాముని దేవుడు నా స్నేహితుడు అన్నాడు. ఎందుకు అన్నాడు? అబ్రహాం ఏం చేస్తే స్నేహితుడయ్యాడు? ఇది మొదటి ప్రశ్న. రెండోది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటి తెలుసా? బైబిల్ ఎప్పుడు మనకు బాగా ఇష్టం అనిపిస్తుంది అంటే, ఎప్పుడు బాగా ఇష్టం అనిపిస్తుంది అని అంటే ఒక చిన్న మాట. ఇప్పుడు మనోళ్ళు ఏమన్నా బయటికి వెళ్తూ బజార్ వెళ్తూ నువ్వు కూడా రా నాతో పాటు బజార్ అన్నావు అనుకోండి, మనలో వచ్చే మొట్టమొదటి ప్రశ్న ఏంటి తెలుసా? నీతో బజార్ వస్తే నాకు వచ్చేది ఏంటి? అంతే కదా, అవునా కదా? అది కొంచెం అటు రావా అంటే వస్తా, నాకేంటి? మనం రోజు చిన్న చిన్న విషయాలుగా ఆ ప్రశ్న అడుగుతాం, అయితే నాకేంటి అని. బైబిల్ చదివేటప్పుడు కూడా అదే ప్రశ్న అడగాలి, నాకేంటి అని. అంటే ఏంటి? దావీదు గొలియాతుని చంపాడు, అయితే నాకేంటి? ఆడెవడో చంపాడు, నాకు వచ్చేది 5 రొట్లు 2 చేపలు 5,000 మంది పంచారంటే పంచని, నాకేమైనా ఇచ్చారా? నాకేంటి? మనం బైబిల్ చదవటం, దేవునిలో గడపటం అనేది రైలు పట్టాల్లాగా ఉండకూడదు. రైలు పట్టాలంటే ఏంటి తెలుసుగా? పట్టా ఎక్కడం గొలుసుద్దా? కలదు. బైబిల్ అలాగా ఉంటుంది, మనం కూడా ఇలా పక్క నుంచి వెళ్తా ఉంటాం. అది మన జీవితంలోకి రాదు, మనం దాని దగ్గరికి వెళ్తాం. కానీ మొత్తం తెలుసు బైబిల్ ఏ అంటే అంత దూరంలో ఉంటుంది, అంత దూరంలో. దాంతో మన జీవితంలో ఏమి మార్పు కనబడదు. బైబిల్ తెలుసా? తెలుసు. యేసు ప్రభువు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో. ఎవరు పుట్టాడు? మరియమ్మకి. మొత్తం అంది చెప్తావు, రైలు పట్టాలి. అయితే నీకేంటంటే అదే మనదే. జీవితంలో మార్పు ఎందుకు రాదంటే ఆ పక్కన ఉండిపోయి. కాబట్టి అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, దేవుడితో స్నేహం చేస్తే నాకు వచ్చేది ఏంటి? ఈ 2 ప్రశ్నలకి మనం ఈరోజు జవాబు చూస్తాం. ఏది? అబ్రహాం జీవితం ద్వారా దేవునితో స్నేహం చేయటం అంటే ఏంటి, చేస్తే వచ్చే లాభం ఏంటి? ఇది ఎలాంటిదనంటే, ఎప్పుడైనా టీవీలో వంట వార్పు కార్యక్రమం చేశారా? వంట వార్పు కార్యక్రమం ఎలా చూస్తారు? వాడు ఒక వంట చేసేస్తాడు, చేస్తే నచ్చింది అనుకో, మళ్ళీ చివరిలో మళ్ళీ చెప్తాడు. ఎందుకంటే నచ్చిన తర్వాత కాదు మళ్ళీ సీరియస్గా ఆలోచించేది, ముందు నుంచి ప్రతిదీ రాసేసుకో. అందుకని చాలా తెలివిగా ఏం చేస్తారంటే వంట చేస్తారు, పప్పు తోటకూర వండేస్తారు. వండేసి అద్భుతమైన కూర ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది పప్పు తోటకూర ఎలా ఉండాలి. అప్పుడు చివరిలో చెప్తాడు, మీకు కావాల్సింది గ్లాసుడు పప్పు, 2 కట్ల తోటకూర, కొంచెం ఉప్పు, అంత పసుపు, ఇంత జీలకర్ర, ఇంత మిరియాలు, ఇంత నూనె, ఉప్పు, కారం, ఉల్లిగడ్డలు అన్నీ చెప్తే అప్పుడు టకటక రాసుకుంటారు. ముందు తాలింపు వేయాలి, ఆ తర్వాత పప్పు, అవన్నీ వేసి రాసుకుంటారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి మీరు కూడా చేస్తారు. అప్పుడు మీకేమొస్తుంది? పప్పు తోటకూర వస్తుంది కదా. సేమ్ అంతే. అబ్రహాం ఏం చేశాడు? నేను కూడా అదే చేస్తాను. అబ్రహాంకి ఏమొచ్చింది? నాకు కూడా అదే వస్తుంది. దేవుడు చెప్పింది అదే. దీన్ని పవిత్రంగా మాట్లాడాలంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? వాళ్ళకి జరిగినటువంటి విషయాలు మీకు ఉపమాన రీతిగా, అంటే ఏంటి తెలుసా, మీకు ఒక మోడల్గా మీకు చూపించాలని ఇందులో రాశారు. సో అవి చూసి మనం నేర్చుకోవాలి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఈరోజు మనం చేసే పని ఏంటంటే, అబ్రహాము జీవితంలో ఒక సన్నివేశాన్ని చూసి స్నేహం దేవునితో చేయటం అంటే ఏంటి అనే దాన్ని మనం తెలుసుకోబోతున్నాం. దీనికి ఒక సన్నివేశం చెప్తానన్నాను కదా, మీరు బైబిల్ నేను తీయమనేదాకా తీయద్దే, కథ చెప్తాను. అబ్రహాము ఇంట్లోంచి బయటకు వచ్చామన్నాడు, పాపం వచ్చాడు. అబ్రహాం ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు వయసు 75 ఏళ్ళు, ముసలోడు, అర్థమైందా? కానీ ఇంట్లోంచి బయటికి రావటం అంటే 2 రకాలు ఉంటుంది. అసలు ఇంట్లోంచి ఇల్లు వదిలేసి పోరా అని అంటే కష్టం. అయితే ఇల్లు వదిలేసి పోరా అని 10 సూట్ కేసులు ఇస్తే మరీ కష్టం. ఒక సూట్ కేసుతో వెళ్తాం కష్టం, 10 సూట్ కేసులతో వెళ్తాం మరీ కష్టం. అబ్రహాము ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు అబ్రహాము, శారా, లోతు ముగ్గురు వెళ్ళారు కదా. వాళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముగ్గురు 3 బ్యాగులు పట్టుకొని వెళ్ళిపోతే ఏదో అనుకోవచ్చు, వాళ్ళు అట్లా వెళ్ళలేదు తెలుసా. 18 మంది కుర్రోళ్ళు అన్నారంటే 318 మంది కుర్రీలు కూడా ఉంటుంటారుగా, అంటే అమ్మాయిలు. అంతమంది ఉన్నారంటే చిన్నపిల్లలు కూడా బోల్డ్ మంది ఉంటారుగా. ఎంతమంది పిల్లలు ఉన్నారంటే బోల్డ్ మంది తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా. అంతమంది ఉన్నారంటే అబ్రాహాంకి ఏ లెక్కన వేసుకున్నా 3 నుంచి 4 వేల దాకా పనులు ఉండేవాళ్ళు. 3 నుంచి 4 వేలు పనులు.
అంతమంది ఎందుకు సార్ అని అంటే అన్ని ఉండే ఆయనకి. ఏంటవి? జంతువులు, గొర్రెలు కానీ, బర్రెలు కానీ, మేకలు కానీ, గాడిదలు కానీ, ఒంట్లు కానీ అన్ని ఉండే. వాటిని అన్నిట్లు చూసుకోవడానికి అంతమంది పనులు కావాలి. అబ్రహాము వెళ్తున్నాడంటే ఆయన యొక్క వెనకాల కనీసం 3-4 కిలోమీటర్లు ఉండేదన్నమాట. అది ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆయన పరిస్థితి. అలాంటి అబ్రహాం మీకు ఎదురయ్యాడు అనుకో, బాబు అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నామంటే, ఏమో దేవుడు ఇటు బొమ్మన్నాడు పోతున్నాను అంటే ఎలా ఉంటుందా? కానీ అలాగే పోయాడు ఆయన. అది విశ్వాసం అంటే. అంటే విశ్వాసం యొక్క గొప్పతనం తెలియడానికి ఆ విషయం చెప్పాను. మీకు అందరూ తెలుసు అబ్రహాం ఇంట్లోంచి వెళ్ళిపోయాడని. కానీ మీ అందరి మనసుల్లో అబ్రహాం ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయాడని. కానీ మనోడు బ్యాగ్ వేసుకొని వెళ్ళా, 3 కిలోమీటర్లు సరుకు వేసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తామంటే యోమో అన్నాడు. పైకి ఎంతకాలం నడిచాడంటే 25 ఏళ్ళు. ఎంత? 25 ఏళ్ళు. మనం పావు గంట నడిచాం అనుకోండి, ఇల్లు కనపడే ఇల్లు కనపడలే, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాం. ఉడన్ని ఇల్లు ఎతకడానికి వెళ్ళాం అనుకో, ఓ పావు గంట ఎత్తుదాం, ఈ పక్క సందు ఆ పక్క వెళ్ళిపోదరా అంటాం. కానీ మనోడు దేవుడు చూపించినటువంటి ప్రదేశానికి వెళ్ళటానికి 25 ఏళ్ళు పట్టింది. ఏం సార్ 25 ఏళ్ళు నిద్రపోలేదా మనోడు అని అంటే, నిద్రపోయేవాడు. 25 ఏళ్ళు నడవటం అంటే ఎట్లా ఉంటుంది తెలుసా? వీళ్ళంతా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. 1 రోజు 2 రోజులు ఎక్కడైనా బాగా పచ్చికుంది అనుకోండి, నీళ్లు గీళ్లు, అక్కడ ఆగిపోయేవాడు. ఆగిపోతే ముందు పెద్ద టెంట్ వేసేవాడు. ఎవరికి? అబ్రాహాంకి, షారాకి. తర్వాత చుట్టూ చిన్న చిన్న టెంట్లు వేసేవాళ్ళు. ఎవరి కోసం? పనుల కోసం. ఈ టెంట్లన్నీ అవతలేమో జంతువుల కోసం చావడి పెట్టేవాడు. అంతే, అక్కడ ఉండేవాళ్ళు. ఇన్ని 2 నెలలు 3 నెలలు 3 నెలలు ఉండేవాళ్ళు, 4 నెలలు. మళ్ళీ ఒక 2 రోజులు నడిచేవాళ్ళు, ఒక 5-6 నెలలు ఉండిపోయేవాళ్ళు. ఈ విధంగా అబ్రహాము గుడారాల్లో జీవించాడని బైబిల్లో ఉంటుంది. అందుకని అనమాట. అర్థమైంది కదా? ఈ విధంగా 25 ఏళ్ళు నడిచాడు ఆయన. 25 ఏళ్ళు, 75 ఏట మొదలుపెట్టి 24 ఏళ్ళు నడిచాడు. 99వ సంవత్సరం వచ్చిందనమాట ఆయనకి. అప్పుడు 99వ సంవత్సరం వచ్చేప్పటికి దేవుడు వాగ్దానం చేసిన దేశం అల్లంత దూరంలో ఉంది. అక్కడ ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊరు చాలా విచిత్రమైనది. ఎందుకనంటే అక్కడ దాకా ఎడారి ఉండేది. ఎడారిలో ఏముంటది? ఇసుక ఉంటది, నీళ్లు గీళ్లు ఏముండదు. అక్కడ దాకా ఎడారి. కరెక్ట్గా అక్కడే ఓ చిన్న సెలయేరు ఉంది. ఆ సెలయేరును పెట్టుకొని అక్కడ చిన్నగా పచ్చి గిచ్చుకుండేది, అంటే గడ్డి గిడ్డి. ఆ గడ్డి ఉన్న చోట మనోడు టెంట్ వేసుకొని అక్కడ ఉన్నాడు. ఆ టెంట్ వేసుకొని అక్కడ ఉన్నప్పుడు ఓ మిట్ట మధ్యాహ్నం బాగా ఫుడ్ తినేసి, మీరు అన్నం తిన్నారా? మీకులాగానే అన్నం తినేసేసి మనోడు బేవుమని తినేసుకుంటూ బయట కూర్చున్నాడు. టెంట్ బయట కూర్చుంటే 3 నడుచుకుంటూ వస్తున్నారు అటేపు నుంచి. ఎవర్రా అబ్బాయిని చూస్తా ఉన్నాడు. ఇది చూసినప్పుడు అబ్రహాం వయసు ఎంత తెలుసా? 99 ఏళ్ళు. ఎంత? అది బాగా గుర్తుంచుకోవాలి. ఎంత? 99 ఏళ్ళ ముసలాడు ఇలా చూశాడు. అదే మనవాళ్లే అని పరిగెట్టుకుంటూ వెళ్ళి మధ్య ఆయన కాలు మీద పడిపోయాడు. కాలు పడిపోయి, నమస్కారం అండి, రండి కొంచెం కాళ్ళు కడుక్కోండి, నీళ్ళు ఇచ్చాడు. కాళ్ళు కడుక్కున్నారు వాళ్ళు. కూర్చోండి సార్, కూర్చోండి, మీరు ఒప్పుకుంటే కనుక కొంచెం బిర్యానీ చేసుకొస్తాను అన్నాడు. అంటే సరే పోయా బిర్యానీ చేసిరా అంటే మనవాడికి బిర్యానీ చేసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి పెట్టి తినండి సార్ అన్నాడు. అంటే వాళ్ళందరూ తింటా ఉన్నారు. తింటా ఉంటే 3 మధ్యలో ఆయన అన్నాడు, అబ్రాహ్మ నీ భార్య ఏదయ్యా అన్నాడు. అదేనండి లాన్ ఉందండి. అంటే ఇక్కడ ఈ ప్రాంతం అంతా బుర్కా ఉంటది కదా, ముస్లింలు సాయిబులు ఉంటారు కదా, ఆడవాళ్ళు బయటికి వెళ్తే ఏం వేసుకెళ్తారు? పరదా వేసుకెళ్తారు కదా, ఎందుకంటే మగవాళ్ళు కనబడకూడదు. షారా టైప్ అనమాట. కాబట్టి బయటికి రాలా. ఆవిడ లోన ఉంది పాపం. అన్నం కూర వండింది ఆవిడే, కానీ తీసుకొచ్చింది ఎవరంటే అబ్రాహం ప్లేట్లో తీసుకొచ్చి సర్వర్ లాగా ఇచ్చేసాడు. తింటా అంటే ఆయన అడిగాడు, మీరు భార్య ఏదంటే లాన్ ఉంది అయ్యగారు అని అంటే, సర్లే ఏం లేదు, వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా నీ భార్యకి కొడుకునిద్దాను అనుకుంటున్నాయా అని అన్నాడు. అని అంటే ఈ డేరా కదా, ఈ డేరా అవతల ఉంది షారా, ఇక్కడ ఆయన ఉన్నాడు మధ్యలో ఆయన, అక్కడేమో అబ్రాహం ఉన్నాడు. అబ్రాహంతో నీ భార్యకి కొడుకునిస్తానే వచ్చే సంవత్సరం అన్నాడు. ఈ పక్క నుండి పుసుక్కుని నవ్వింది ఆవిడ. ఏ అని అంటే, మనకి కొడుకు పడతాడు, ఇప్పుడు 90 ఏళ్ళు వచ్చినాయి. అర్థమైందా? ఆయన ముసలోడు, 99 వచ్చినాయి. ఆయనకి చేత కాదు, నాకు చేత కాదు, ఇప్పుడు కొడుకు పడతాడు పెచ్చగావదేనా అని నవ్వింది. అది నవ్వితే ఈ బయట ఉన్న ఆయనకి పెచ్చ కోపం వచ్చింది. షారా నవ్వే అన్నాడు. లేదు బాబు, అబద్ధం, నవ్వలేదు, అబద్ధం ఆడుతున్నావు నువ్వు అని ఆయన గట్టి అరిచాడు. అరిచేసి అబ్రాహం వైపు చూసి, అబ్రాహం వచ్చే సంవత్సరంలో నీకు కొడుకునిస్తానా అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇదండి విషయం. ఈ కథ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ కథలోంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలు 2. ఏంటి 2 పాఠాలు అంటే, దేవునితో స్నేహం చేయటం అంటే ఏంటి, స్నేహం చేస్తే వచ్చే లాభం ఏంటి, అర్థమైందా? అది ఈరోజు మనం నేర్చుకుంటాం. ఈ కథ అంతా, లేకపోతే ఈ సన్నివేశం అంతా ఎక్కడుందంటే ఆదికాండం 18వ అధ్యాయం. ఒకసారి తెస్తారు ఇప్పుడు
ఆదికాండం 18 నేను చాలా మంచోడు ఏ అంటారేమో, బైబిల్లో ఓ పేజీ తీస్తే ఆ పేజీలోంచి 2వ పేజీలోకి వెళ్ళం, అదే పేజీలో ఉంటా. కాబట్టి అందరు తెరవండి, ఈ నెక్స్ట్ వచ్చిన చెప్పినది తీద్దాంలే అని అనుకోకాలి. దీన్ని చదవడానికే మనకు టైం సరిపోతుంది. ఓకే, ఆదికాండం 18 తీసారా? బాగుందా బైబిల్లో? మీ బైబిల్లో 18 కనబడుతుందా? పెద్ద అక్షరం 1 నుంచి 15 దాకా మనం ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తాను. అయితే ఒక విషయం, దీంట్లో 2 పాఠాలు నేర్చుకుంటున్నాం. ఏంటి ఆ పాఠాలు? ఒకటి, దేవునితో స్నేహం చేయటం అంటే ఏంటి, రెండోది స్నేహం చేస్తే వచ్చే లాభం ఏంటి. ఓకే, ఈ 2 విషయాలు మనం నేర్చుకోవాలి. ఓకే, దాన్ని నేర్చుకోవడానికి అబ్రహాముని దేవుడు నా స్నేహితుడు అన్నాడు కదా. అబ్రహాములో ఏం చూసి దేవుడు స్నేహితుడు అన్నాడు? అబ్రహాం ఏం చేస్తే స్నేహితుడయ్యాడు? మనం కూడా అదే చేద్దాం. ఓకే, ఆదికాండం 1:18 మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇది మొదటి. ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరికి జరిగింది? 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ జరిగింది? మమ్రే అనే ఊరి దగ్గర ఉన్నప్పుడు జరిగింది. ఎప్పుడు జరిగింది? మెట్ట మధ్యాహ్నం జరిగింది. ఎవరికి జరిగింది? అబ్రహాముకి జరిగింది. ఇది విషయం. ఏం జరిగింది అని అంటే దేవుడు ఆయనకి కనబడ్డాడు. అది విషయం. దేవుడు ఆయనకి కనబడ్డాడు అనేది ఇక్కడ చదవటం బాగానే ఉంటది. కానీ మీరు ఎప్పుడైనా ఇలా బైబిల్ చదువుకుంటా వెళ్తా ఉన్నారనుకోండి, ఆదికాండం అయిపోయిన తర్వాత ఏం పుస్తకం చదువుతారు? నిర్గమకాండం. నిర్గమకాండంకి వచ్చేప్పటికి మోషే అంటాడంటే ఒకసారి, దేవా నిన్ను చూస్తానంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు దశ, నన్ను చూసి ఎవడో బతకడరా బాబు, చచ్చిపోతాడు, నన్ను ఎవడు చూడలేదు. ఇప్పుడు ఆదికాండాలేమో దేవుడు కనబడ్డాడని ఉంటుందా అబ్రాహాంకి, ఇక్కడేమో నిర్గమకాండంలో ఏమో దేవుడు నన్ను ఎవడు చూడలేదురా, చూస్తే పోతాడురా అని అంటాడు. మళ్ళీ ఇంకా ముందుకు వచ్చి న్యాయాధిపతుల గ్రంథంలోకి వస్తే గిద్యోను దగ్గరికి దేవుడు వచ్చినట్లు ఉంటుంది. ఇంకా ముందుకు వచ్చి యోహానులో సువార్తలో చూస్తే యేసుప్రభు అంటాడు, దేవుడు ఎవరిని చూడలేదు, దేవుడిని ఎవడు అని అంటాడు. ఏది మరి? ఇవి కొంతసేపు దేవుడు చూస్తాడంటాడు, కొంతసేపు చూడరు అంటారు. ఇదేం రాబోయే తలనొప్పి చిరాకులాగా ఉందా అని అనుకోవచ్చు. అయితే అట్లాగా అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి చూడటం అంటే ఏంటి, దేవుణ్ణి చూడకపోవటం అంటే ఏంటి అని చూద్దాం. దేవుడు ఆత్మ రూపేణ ఉంటాడు. అంటే ఆయన ఘన పదార్థం కాదు, ద్రవ పదార్థం కాదు, లేదా వాయువు కాదు. అంటే చెక్క కాదు, నీళ్లు కాదు, గాలి కాదు. కాబట్టి ఆయన కంటికి కనబడ్డు, ఆత్మరూపేణ ఉంటాడుగా, కంటికి కనబడ్డు. అయితే మరి దేవుడు అసలు ఇంకెప్పటికీ మనకు కనబడతాడు. ఎలాగా అనంటే 1 యోహాను 3:2 ఈ మాట ఉంటుంది, మనం పరలోకంలోకి వెళ్ళినప్పుడు మనం ఆయన వల్లే అయిపోతామంట, అప్పుడు ఆయన చూస్తాం. అప్పుడు దాకా మనం దేవుణ్ణి దేవుడిగా చూడలేడు. 2 కారణాలు. ఒకటి, ఆయన ఆత్మరూపేణ ఉంటాడు. రెండోది, మహిమ లోకంలో ఉంటాడు. మనకి 2 లేవు, ఆత్మరూపం లేదు, మహిమ రూపం లేదు. కాబట్టి దేవుణ్ణి చూడడం. పరలోకంలోకి వెళ్ళినప్పుడు 2 వచ్చేస్తాయి. అందుకని ఆయన్ని చూడగలుగుతాం. మరి ఇప్పుడు అబ్రహాం కనబడింది ఎవరు, గిద్యోను కనబడింది ఎవరు? దేవుడు కదా అని అంటే మీకు ఒక చిన్న మాట చెప్తాను, మీరు నాకు జవాబు చెప్పాలి. ఇక్కడ 2 నాటకాలు వేశారు. ఏమేశారు? నాటకాలు. ఓ నాటకంలో నేను రాజుని, ఒక నాటకంలో నేను ఎవరిని? రాజుని. ఇంకో నాటకంలో నేను అడుక్కునేవాడిని. 2వ నాటకంలో నేనేంటి? అడుక్కునేవాడిని. ఇంతకీ నేను రాజునా అడుక్కునేవాడినా? చెప్పండి. నేను ఇంతకీ రాజునా అడుక్కునేవాడినా? రాజా? నేను రాజునా? నేను రాజుని కాదు, అడుక్కునేవాడిని కాదు, నేను ఎడ్వర్డ్ని. మరి ఇదేంటిది? డ్రామా. రాజులాగా నటించా, అడుక్కునేవాళ్ళలాగా నటించా. కానీ నేను 2 కాదు. అదేవిధంగా దేవుడు మనిషిలాగా వస్తాడు. ఆయన మనిషి కాదు. కొద్దిసేపు, 1 గంట, 2 గంటలు, రోజు వచ్చి పని ముగించుకొని వెళ్ళిపోతాడు. అంటే కొద్దిసేపు ఒక ఆకారాన్ని ధరించుకొని వస్తాడు అంతే. ఆయన నిజ రూపం అది కాదు, కానీ ఆ విధంగా వస్తాడు అన్నమాట. అబ్రహాం దగ్గరికి దేవుడు ఆ విధంగా వచ్చాడు. ఓకే, వస్తే ఏం జరిగిందో చూద్దాం. 2వ వచనం, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రవ్వా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇక్కడ మనం చూద్దాం, ఇది జరిగిన సన్నివేశం కాబట్టి. ఇప్పుడు పప్పు తోటకూర వండాలంటే కనుక తాలింపు ఎప్పుడు వేశారు, ఎంత పప్పు వేశారు, ఎంత తోటకూర వేశారు అని ఎలా చూస్తామో, ఇక్కడ కూడా అబ్రహాం ఏం చేశాడు అనే దాంట్లోంచి మనం పాఠాలు నేర్చుకుంటాం. 2వ వచనం నుంచి అబ్రహాం చేసిన 3 పనులు చూస్తాం. ఏంటి ఆ పనులు అంటారేమో, 3 మనుషులు వస్తామంటే వాళ్ళని చూసి పరిగెత్తి నేల మట్టుకు వంగి 3 పనులు చేశాడు. వాళ్ళని చూశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, నేల మట్టుకు వంగాడు.
మనం ఇలాగ విజయవాడ వెళ్ళాం అనుకోండి, మన ఊరోడు ఎవడన్నా కనబడ్డాడు అనుకోండి, మన పేటోడు కనబడితే మనం ఏం చేస్తాం, వానా అని అడుస్తాం, అవునా కదా? వాడు ఎవడో మనకు తెలియదు అనుకో, అరే వానా అని అంటావా? అంటే మనం ఎవరితో మాట్లాడతాం? మనకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళని మనం గుర్తుపెడితే మనం కలుసుకోవడానికి ఇష్టపడతాం, వాళ్ళతో మనం మాడతాం. 3 వ్యక్తులు వస్తే ఆ 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తిని అబ్రహాము గుర్తుపట్టాడు. ఏం చేశాడు? అబ్రహాం వయసు ఎంత? ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడు? మెట్ట మధ్యాహ్నం, ఎండాకాలం మెట్ట మధ్యాహ్నం 99 ఏళ్ల ముసలోడికి ఎడారిలోంచి 3 నడుచుకొస్తామంటే వాళ్ళని చూసి గుర్తుపట్టాడంటే అసలు ఎంత గొప్ప విషయం ఆలోచించాను. అంటే నేను కంటి సైట్ గురించి మాట్లాడట్లా, దాంట్లో నేను అర్థం చేసుకునేది ఏంటంటే, అంత ముసలి వయసులో కూడా, అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తిని గుర్తుపట్టగలిగాడు. స్నేహంలో ఉన్నటువంటి అతి గొప్ప ప్రాముఖ్యమైన లక్షణం అక్కడ కనబడుతుంది. స్నేహితులు ఒకరిని ఒకరు గుర్తుపట్టగలుగుతారు, మానేస్తారా? చెప్పండి నాకు. గుర్తుపడతారు లేదా? ఎందుకని గుర్తుపడతారు? ఎందుకని? నేను నా జీవితంలో జరిగిన ఒక సన్నివేశం చెప్తానే. గుర్తుపట్టడం అంటే ఏంటి తెలుసు? 1వ క్లాస్ నుంచి 6వ క్లాస్ దాకా ఏలూరులో ఒక స్కూల్లో చదువుకున్నాం. అది ఆడపిల్లలు మగ పిల్లలు కలిసి ఉండేటువంటి చిన్న పాఠశాల. అయితే నాతో పాటు ఒక అమ్మాయి చదువుకునేది, అనిత అని. 1వ క్లాస్ నుంచి 6వ క్లాస్ దాకా. అదే మీ ఇద్దరం బాగా చదివేవాడు కాబట్టి మమ్మల్ని ఎప్పుడు కూడా టీచర్లు ఒకే బాల మీద కూర్చోబెట్టేవాడు. ఇద్దరం పక్క పక్కన చదువుకున్నాను. ఆమెకు ఫస్ట్ వస్తే నాకు సెకండ్, నాకు ఫస్ట్ వస్తే ఆమెకు సెకండ్, అలా ఉండేది. 6వ క్లాస్ దాకా ఆమె ఆడపిల్లలు బడికి వెళ్ళిపోయింది, నేను మగ పిల్లలు బడికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత సంగతి మనకి తెలియలేదు. అయిపోయిందా? ఆమె పెళ్లి అయిపోయింది, పిల్లలు కూడా పుట్టేశారు. ఎవరో చెప్తే అక్కడక్కడ వింటా ఉన్నాం, అంతే, పెద్ద విషయం లేదు. అయితే మొన్న మధ్యన 2 సంవత్సరాల క్రితం జరిగింది. ఓ రోజు సాయంత్రం 6:15కి కారులో వెళ్తున్నాను. ఆదివారం సాయంత్రం 6:15కి కారులో వెళ్తుంటే ఫోన్ మోగింది. ఫోన్ మోగితే నేను చూశాను, ఎవరితో తెలియని నెంబర్ వచ్చింది అనుకో, చెవులో పెట్టుకొని హలో ఎవరండి అని అంటాం, అంతే కదా? అది మనం హలో ఎవరండి అని అన్నాం. అవతల నుంచి ఒక అమ్మాయి మాట్లాడుతుంది, 2 మాటలు అందే, హలో ఎడ్వర్డ్ అని అన్నది, అంతే, 2 మాటలు. ఆ మాటలు 2 విని మహా అయితే 1, 2, 3, 4, 5 లెక్క పెట్టే లోపల అనిత అని అన్నా. ఆమె నాకు ఎన్ని సంవత్సరాల తర్వాత ఫోన్ చేసింది తెలుసా? 36 సంవత్సరాల తర్వాత. 6వ క్లాస్ తర్వాత 36 సంవత్సరాల తర్వాత నాకు ఫోన్ చేసింది. ఈ 36 సంవత్సరాల్లో ఆమెను ఎప్పుడు నేను చూడలేదు, ఆమెతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఫోన్ చేసి చెవులో పెట్టుకోగానే హలో అనిత అని అంటే ఆమె షాక్ తిని, ఎడ్వర్డ్, నేను 2 మాటలు అన్నాను హలో ఎడ్వర్డ్ అని, 36 ఏళ్ల తర్వాత నీకు కాల్ చేస్తున్నా, నువ్వు ఎలా గుర్తుపట్టావని అంటే నేనేమన్నాను తెలుసా? ఎలా గుర్తుపట్టేదో ఉందే, 6 ఏళ్ళు కలిసి చదువుకున్నాం కదా, రోజుకి 100 సార్లైనా ఎడ్వర్డ్ 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 అని పిలుస్తూనే ఉండేదాన్ని. నువ్వు పిలిచే విధానం నాకు తెలిసి ఎలా ఉంటుంది, అదే విధానం నాకు కనబడంగా ఇది నువ్వే. అర్థమైపోయిందా లేక? నేను ఎందుకని మాట చెప్తున్నానంటే, ఎవరైతే దేవునితో ఎక్కువసేపు గడుపుతారో వాళ్ళు దేవుణ్ణి సులభంగా గుర్తుపడతారు. దేవునితో ఎక్కువసేపు గడపడం అంటే ఏంటి? వాక్యం చదవటం, ప్రార్థన చేసుకోవటం. ఎవరైతే ఎక్కువగా వాక్యం చదువుతారో దేవుణ్ణి సులభంగా గుర్తుపడతారు. దేవుని వాక్యములో దేవుడు ఎలా ఉంటాడో మనకు అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు మనతో ఎట్లా వ్యవహరిస్తాడో అర్థమవుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు మొట్టమొదట ఎవరిని గుర్తుపడతారు? అమ్మని గుర్తుపడటానికి 2 పద్ధతులు తెలుసా? ఒకటి స్పర్శ, 2ది మాట. అవునా కదా? మనము దేవుని బిడ్డలమైతే మనం ప్రార్థనలో దేవుని సన్నిధిలోకి వెళ్ళంగానే ఆ స్పర్శ చెప్పుద్ది ఇది దేవుని సన్నిధి అని. అది ఎలా? అప్పుడే పుట్టినటువంటి బాబుకి ఎలాగో నీకు కూడా అలాగే. దేవుని సన్నిధిలో ఎవరైతే బాగా గడుపుతారో వాళ్ళు దేవుణ్ణి గుర్తుపట్టగలుగుతారు, లేకపోతే లేదు. బ్యాంక్ ఆఫీసర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన దేనికి ఆఫీసర్ తెలుసా? దొంగ నోట్లు పట్టుకోవడంలో ఆఫీసర్ అనమాట. నాకు తెలిసిన ఆయన జోసఫ్ జయసూర్య అని హైదరాబాద్లో ఉంటారు. ఆయనతో ఒకసారి నేను అడిగాను, 100 రూపాయల నోటు దొంగది మీకు ఇస్తే ఎంతసేపట్లో పసిగట్టగలరన్నా అని. అంటే ఏమన్నాడు తెలుసా? నా కళ్ళ గంతలు కట్టి ఒక 100 రూపాయల కట్టివు, ఆ 100 రూపాయల కట్టలో 99 నోట్లు సరి అయినాయి, ఒకటి దొంగ నోటు మధ్యలో పెట్టి నా కళ్ళకి గంతలు కట్టాయి, కట్ట మొత్తం నాకు ఇచ్చాయి. నేను ఇలాగ కాగితాలన్నీ ఒకటి తర్వాత ఒకటి పట్టుకున్నప్పుడు
దొంగ నోటు నా చేతికి తగలంగానే 1, 2, 3 అనే లోపల ఈ దొంగ నోటు అని చెప్తానన్నాడు. ఎలా చెప్తావు అని అంటే అన్నాడు తెలుసా, రోజు ఈ చేతులు మంచి పట్టుకున్నాయి కదా, దొంగ నోటికి ఈ చెయ్యి తగలంగానే ఇది దొంగదని చెప్పుద్ది అన్నాడు. అర్థమైందా? నువ్వు తవళ కొడుతున్నావు కదా. తప్పుడు తాళం అని ఎంతసేపు తెలుసుద్ది నీకు? వెంటనే తెలుసుద్ది. ఆయనకి తప్పుడు తాళం అని వెంటనే తెలుసుద్ది అంట. మన దగ్గర రోజంతా కొట్టో కూడా తెలియదు. అంటే మనకి తెలియదు కదా. ఆయన నేర్చుకున్నాడు తాళాన్ని. తాళం మీద ఆయన ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. కొంచెం తేడా రాగానే ఒళ్ళంతా అనిపిస్తుంది, కొంచెం తేడాలు అనిపిస్తుంది. కానీ మనకు ఆ తేడాలే ఉండవు, ఎందుకంటే మన బతికే తేడా. ఇది ఈ తాళం విషయం. కాబట్టి దేవునితో ఎవరైతే గడుపుతారో వాళ్ళు దేవుణ్ణి గుర్తుపడతారు. అయితే ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే, దేవుణ్ణి గుర్తుపడితే మనకు వచ్చేది ఏంటి? నేను అన్నాను కదా, అయితే నాకేంటి? ఎప్పుడు అదే అడగాల్సింది. దేవుణ్ణి గుర్తుపడితే నాకు వచ్చేది ఏంటి అని. మన జీవితంలో కొన్ని సందిగ్ధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సందిగ్ధమైన పరిస్థితులు అంటే తెలుసా, ఏం చేయాలో అర్థం కాదు బావు అన్నావే, అది. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా, ఈ సమయంలో దేవుడు వచ్చి ఇది చెయ్యి అంటే ఎంత బాగుంటుంది. దాన్నే దేవుని చిత్తము అంటారు. ఇప్పుడు మీ అమ్మాయికి పెళ్లి చేయాలి, 2 సంబంధాలు వచ్చినాయి, ఇదా అదా, ఏది బాగుంటుంది? మీ అబ్బాయికి 2 ఉద్యోగాలు వచ్చినాయి, ఏ ఉద్యోగం ఇది బాగుంటుందా అది బాగుంటుందా? 2 ఇల్లు కొనుక్కోవాలి అనే ఆఫర్ వచ్చింది, ఇది మంచిదా అది మంచిదా? ఇలాంటి సందిగ్ధాలు ఉంటాయి. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది? అలాంటి టైంలో విశ్వాసులు ఏమని కోరుకుంటారు తెలుసా, ఈ సమయంలో దేవుడు జీ అని వచ్చారే, ఇది కొనుక్కోరా, ఇది చేయరా అని అంటే ఎంత బాగుంటుంది. కానీ మీకు తెలుసా, దేవుడు అది చేద్దాం అనుకుంటాడు, కానీ మనమే దొరకం. దేవుడు మనతో ఆ విధంగా చెప్పాలనుకుంటాడు. ఎలా చెప్తాడంటే నాకు తెలియదు, చెప్తాడు, ఎట్లాగానో చెప్తాడు. నువ్వు దేవునితో సంబంధం ఉంటే, దేవునితో నువ్వు క్లోజ్గా ఉంటే. స్నేహితుల మధ్యన అరమరకలు ఉండవు. దేవుడు నీకు ఫ్రెండ్ అయితే, దేవుడితో నువ్వు ఎక్కువ గడిపే వ్యక్తి అయితే, ఏ కష్టమైన పరిస్థితుల్లో అయినా నిన్ను వదిలిపెట్టేసేవాడు కాదు అని చెప్తాడు. నువ్వు దేవునికి సమయం ఇవ్వకపోతే, నీకు దేవుడు సమయం ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా నువ్వు దొరకవు. అర్థం చేసుకోవాలి. దేవుడు మాట్లాడినా కూడా మనకి అర్థం కాదు, అది పరిస్థితి. దేవునితో సన్నిహితంగా ఉండటం అంటే అది. సో ఇప్పుడు ఒకటైంది, దేవుణ్ణి ఆయన గుర్తుపట్టాడు. రెండోది ఏం చేశాడు గుర్తుపట్టి? చెప్పండి. పరిగెత్తుకుంటే కదా. అబ్రాహాం వయసు ఎంత? ఆయనకి ఎంతమంది పనివాళ్ళు అన్నాం? 4,000. 4,000 మంది పనివాళ్ళు ఉన్న ఆశ. 99 ఏళ్ల ముసలోడు. పరిగెత్తాల్సినంత సీన్ ఉందా ఆయనకి? ఎందుకు పరిగెత్తాడు? స్నేహితుడు కాబట్టి. సూపర్. ఇప్పుడు మన ఈ లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఎమ్మెల్యే నడుస్తే కనుక 4 వెనకాల అటు ఇటు నడుస్తారు కదా. కానీ అదే ఎమ్మెల్యే ఎప్పుడు పరిగెడతాడు తెలుసా? సీఎం వస్తే. అప్పుడు ఎమ్మెల్యే సీఎం వచ్చాడు అనుకో, ఎలా నడుస్తాడా? అయ్యారు గమనించారా? అదే ఎమ్మెల్యే, ఏం తేలేదు. ఇలా నడిచినాడు, సీఎం ఎదురుగా అయ్యో చెప్పండి, మంచినీళ్ళు కావాలా సార్, టీ కావాలా, రే మంచినీళ్ళు రా, అదిరా అదిరా, పరిగెడతాడు లేదా? విషయం అది. నువ్వు వీధికి ఎమ్మెల్యే అవ్వచ్చు, కానీ సీఎం వస్తే తగ్గాల్సిందే. అర్థమైందా? 4,000 ఆశాలే అయిన, కానీ లోకాన్ని సృష్టించిన దేవుడు వచ్చాడు, అందుకే పరిగెత్తుకుంటే వెళ్ళాడు. అంటే దాంట్లో 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఏంటి తెలుసా? నేనేంటి అర్థమైంది, ఆయనేంటి అర్థమైంది. గర్వం అనేది అప్పుడు ఉంటుందా? ఉండదు. అర్థమైంది మీకు? దేవుడు అన్నిటికంటే గొప్పోడు, మనం అంత ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. అది విషయం. అబ్రహాం అది గుర్తించాడు. రెండోది, పరిగెత్తుకుంటే వెళ్ళాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆతృత, ఆశ. అందుకే పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు. దేవుడు అంటే మనకి ఇష్టం అనుకోండి, దేవుణ్ణి కలుసుకోవడానికి ఆతృత ఉంటుందా ఉండదా? అయితే చెప్పేటప్పుడు తల ఊపడానికి బాగానే ఉంటుంది, కానీ నిజమో కాదా అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటి నిజమో కాదో తెలుసుకోవటం అంటే, దేవుడు అంటే మీకు ఆతృత ఉందా, అది మనం తెలుసుకోవాలి. ఆతృత ఉందా అంటే అని కూడా అంటారు, అది కూడా చెప్పచ్చు. అయితే ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఇది. రైలు బండి 6ంటికి, స్టేషన్కి ఎన్నింటికి వెళ్తారు? 4ంటికి వెళ్ళిపోతారా? అవునా కదా. సినిమా 6:30కి, ఎన్నింటికి వెళ్తారు? సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎవడన్నా వెళ్తాడా? అరే స్టార్టింగ్ ఏమైందిరా, ఫైటింగ్ అయిందా, పాట అయిపోయింది ఒకటి,
సినిమా స్టార్ట్ అయిన తర్వాత లోనకి వెళ్ళినప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలు చూస్తే అయ్యో మిస్ అయిపోయినా బాధ ఉంటుంది. అవునే కదా? స్టేషన్కి టైంకి వెళ్తాం, సినిమాకి టైంకి వెళ్తాం, ఆఫీస్కి టైంకి వెళ్తాం, ఒకే ఒక్క చోటకి మనం టైంకి వెళ్ళాం. ఎక్కడికి? చర్చికి. హిందువులు ముస్లింలు కూడా టైంకి వెళ్తారు. ఎందుకని అంటారేమో, 6:29 వర్జ్యం తాళి కట్టాలన్నాడు అనుకో, ఒక్క సెకండ్ అటు ఇటు వెళ్తుందా? వెళ్దాం. నమాజ్ 8 గంటలకి చెప్పాలంటే ఒక్క నిమిషం అటు ఇటు వెళ్తుందా? వెళ్దాం. మన మీటింగ్ 1 గంట కంటే 3 గంటలకే రెండే ప్రార్థన చేసుకొని ఆరంభించుకుంటాము అంటలా. ఏ అంటే ఉంటాడులే దేవుడు, ఎడబోతాడా? ఉంటాడు, కూర్చుంటాడు ఆయన. అది ఫీలింగ్ ఉంది. ఇక మనకు ఆతృత ఉంది అని అంటే మన చెవులు భూ పెడతాం కదా. దేవుడు నాకు స్నేహితుడు అంటే అది ఆతృత ఉంటే టైంకి పరిగెత్తుకుంటూ వస్తాం, ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడతాం. అబ్రాహాం అలా పరిగెట్టుకుంటూ వచ్చాడు, ఆతృత ఆ విధంగా చేశాడు. 2 అయింది ఇప్పటికే. 3వది నేల మట్టుకు వంగి సాష్టాంగపడి ఆరాధిస్తున్నాడు. చుట్టూ పనోళ్ళు చూస్తున్నారు. అబ్రాహాం సిగ్గుపడ్డా? లేదు. దేవుడిని గుర్తుపట్టాడు. దేవునితో తనకి స్నేహం ఉంది. స్నేహితుడిని పలకరించడానికి, స్నేహితుడితో తనకున్నటువంటి సంబంధాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డా? భయపడ్డా? లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలా మంది క్రైస్తవులకి దేవుడు అంటే ఇష్టం ఉంటుంది, కానీ బహిర్గతంగా చెప్పుకోవడానికి కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఎలా అంటారేమో, ఈ లోకంలో రకరకాల మనుషులు ఏదైనా చెప్పుకుంటారు, కానీ దేవుని బిడ్డలు కలిసినప్పుడు హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అని చెప్పడానికి సిగ్గు ఏమన్నా అనుకుంటారేమో. అంటే అరుచుకుంటే బొమ్మను కదా నా ఉద్దేశం. అవసరమైనప్పుడు బహిర్గతంగా నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాను, దేవునితో నాకు సంబంధం ఉంది, నేను దేవుని బిడ్డని అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? దేవుడు మనకు స్నేహితుడైతే, ఈ నా స్నేహితుడు, దేవుడు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడతాం? ఎందుకు భయపడతాం? ఒక్క వచనంలోనే ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం కదా. అయితే ఒక మాట అడుగుతున్నాను, నేనేమన్నా కష్టంగా మాడుతానా? అంటే ఇది అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందా? లేదా చాలా సులభం. ఏ అంటేనేమో బైబిల్ ఎవడైనా చదివేయచ్చు. మిగిలిన గ్రంథాలు, అది ఖురాన్ అవ్వచ్చు, భగవద్గీత అవ్వచ్చు, చదువుకోవాలి, ధ్యానం చేయాలంటే పాండిత్యం కావాలి. బైబిల్ చదవాలంటే కనుక పాండిత్యం అక్కర్లా, ఊళ్ళ దగ్గర పెట్టుకుంటే చాలు. ఊళ్ళ దగ్గర పెట్టుకొని ప్రభువా నాకు సాయం చేయాలంటే దేవుడు సాయం చేస్తాడు ఎవరికైనా సరే. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏమైనా విచిత్రంగా ఉందా? లేదు కదా. ఊళ్ళ దగ్గర పెట్టుకుంటే వచ్చే పాట. సరే, 3వ వచనం చూద్దాం. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. 3 విషయాలు ఇప్పుడు దాకా అయినాయి. 1 గుర్తుపట్టాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. 2 పరిగెత్తాడు. 3వది సాష్టాంగపడ్డాడు. గుర్తుపట్టడం అనే దాంట్లో దేవుడితో బాగా గడిపాడు అనే విషయం అర్థమవుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అనే దాంతో ఆయన అంటే చాలా ఇష్టం అని అర్థమవుతుంది. 3వది సాష్టాంగపడి ఆయన్ని ఆరాధించాడు అని అంటే ఆయన్ని బాగా ప్రేమించేవాడు అని అర్థమవుతుంది. స్నేహంలో ఈ 3 ఉంటాయి, అవునా కదా. సో మనం దేవుణ్ణి ప్రేమించేవాళ్ళమైతే ఆ లక్షణాలు మనకు ఉండాలి. లేవు అంటే కనుక నువ్వు స్నేహితుడివి, స్నేహితురాలు అవో, కానీ దేవుడు కోరుకునేది అది. 4వది ఎక్కడ చూద్దాం. ఏంటనంటే ఆయన అడుగుతున్నాడు, అయ్యా కొద్దిసేపు ఉండవా, కాళ్ళు కొడుక్కోవా అని అడుగుతున్నాడు. ఇప్పుడు మన ఇంటికి 2 రకాలైన గెస్టులు వస్తారు. మన ఇంటి 2 రకాలు. ఏంటంటే 2 రకాలైన గెస్టులు అంటారేమో. ఎలా ఉంటుందంటే, మీకు చిరాకు తలకాయ నొప్పి తెచ్చే మామ వచ్చాడు అనుకుందాం. ఓకే, మామ అంటే మీరు మీ మామూలు మంచివాళ్ళు అవ్వచ్చు, ఊరినే చెప్తున్నాం. ఓ మామ వచ్చాడు, వాడు తలకాయ నొప్పాడు. వాడు అంత దూరంలో కనపడంగానే మీరు ఇమీడియట్గా అనుకునే మాట దశ, ఈ సుత్తిగాడు ఇప్పుడు ఎందుకు వస్తున్నాడా, ఇది మనం అనుకునేది. కానీ బయట మాయ వానా, ఇది బయట వాన సుత్తిగాడు, ఇది వాన. కానీ బయట మాత్రం అంత మామ, ఎవరికి తెలియదు, ప్రపంచంలో ఎవరికి తెలియదు. దాన్ని కూర్చోబెడతాం, మామ మంచిది తాతవా, టీ కాసేమాట, ఎందుకు తెలుసా టీ తాగి పోతాడని. ఏం పని మీద వచ్చావు, ఎందుకు చెప్తే పోతాడని. అలాంటి మామ ఎక్కువసేపు పడ్డాడు, ఎలాగో ఓ పావుగంట మాట్లాడేసి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోగానే తలిపేసేసి ఈడు వెళ్ళిపోయారా. ఇది ఒక రకమైన గెస్ట్. 2వ రకమైన గెస్ట్ ఉంటుంది. ఎవరు తెలుసా, నీకు బాగా ఇష్టమైన పిన్ని అనుకో. పిన్ని అంత దూరంలో కనబడింది, మీకు బాగా ఇష్టమైన పిన్ని అంటే మీరు ఆవిడ వచ్చేదాకా ఇక్కడ ఆగుతారా? ఆగరు. ఏం చేస్తారు? పరిగెత్తుకుంటారు. పిన్ని వారా, ఏంటి బ్యాగ్ తెచ్చావా, పప్పలా అన్న పచ్చలా చేసావా, చీర బాగుంది, జాకెట్ అక్కడ కుట్టించావంటే బాగా డిజైన్ బాగుంది, ఈ మధ్య నేను కొత్త ముగ్గులు నేర్చుకున్నా, అవును మొన్న సీరియల్ స్టార్ట్ అయింది అది చూసావు నువ్వు,
ఇక వరుసగా టక 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 ప్రశ్నలు అడుగుతా ఉంటే వాళ్ళిద్దరితో పాటు మూడోవాడు ఆవిడ ఉంటే ఆడు జుట్టు పీక్కోవాల్సిందే. ఎందుకు తెలుసా? స్నేహంలో ఇప్పుడు ఇది అడగాలి, ఇప్పుడు ఇది అడగకూడదు అని ఏమైనా ఉంటుందా? ఏముండదు. పిన్నిని తీసుకొస్తావు, పిన్నితో 2-3 గంటలు మాడతావు, దా పిన్ని వంటగదిలోకి వెళ్ళిపోతావు, ఇద్దరు కలిసి వండుకుంటారు, తింటారు. పిన్ని వెళ్ళిపోతానంటే అప్పుడే వెళ్ళిపోతావు, కూర్చో అని అంటావు. చివరికి వెళ్ళిపోతావు అనుకుంటే ఈ 3 మెట్లు ఉన్నాయి అనుకో, మీ ఇంటికి మెట్టుకో పావు గంట ఆడ చెప్తావు. జీవితంలో ఏదే చివరి చూపని. ఎందుకని? పిన్ని అంటే నీకు ఇష్టం కాబట్టి కదా. ఇప్పుడు మీకు 2 అర్థమైంది కదా. ఇప్పుడు యేసయ్య మీ ఇంటికి వస్తే ఆయన మొదటి జాతిలో ఉంటాడు, 2వ జాతిలో ఉంటాడు. మీరు నాకు తెలుసు 2వ జాతి అంటారు, నాకు తెలుసు అంటారు. కానీ ఉంటాడా లేదా డిసైడ్ చేసుకున్నాం. ఎలా అనంటే, మీరు ప్రార్థన ఎలా చేస్తారు? ప్రార్థన ఎలా చేస్తారే ఉందండి అని అంటే మీకు చెప్తానా ఓ ప్రార్థన. ప్రభా రోజంతా బాగా కష్టపడ్డాను ప్రభా, నడుంగిడి బాగా నొప్పిగా ఉంది, రేపు పొద్దున్న లేచి మళ్ళీ ప్రార్థన చేస్తానా, పడుకుంటానా, బాయ్. ఇప్పుడు మొదటి టైపా 2వ టైపా? బయట బజార్కి వెళ్తున్నా ప్రభావ, బజార్కి వెళ్తున్నాను, సాయం చేయ ప్రభావ, ఎప్పుడు మోసం చేయకుండా సాయం చేయ, ఓకే రైట్ బాయ్. ఇప్పుడు మొదటి టైపా 2వ టైపా? వాక్యం చదువుకుందాం, అమ్మ వాక్యం చదివి సాయం. మీరు చేసే పని అలాగే ఉండదు లేదా? దేవుడంటే మీకు ఇష్టమైతే వాక్యం చదివే విధానం వేరుగా ఉంటుంది. ప్రార్థన చేసుకున్నప్పుడు హడావిడి ఉండదు. పిన్నితో మాట్లాడేప్పుడు హడావిడిగా ఉంటుందా? ఏం పిన్నే చెప్పు విశేషాలు ఏంటి అని మాడతా కదా. అలా మాట్లాడుతావు దేవుడితో సునాయాసంగా, నెమ్మదిగా. దేవుడు కోరుకునేది రే, నేను ప్రపంచం మొత్తాన్ని సృష్టించినవాడిని, నేను నీ దగ్గరకు వచ్చి కొద్దిసేపు మాడతానంటే నాకు టైం లేదంటే నేను ఏమనాలరా? ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా తబలా కొట్టాను, మీ దగ్గరికి ఏఆర్ రెహమాన్ గారు వచ్చి బ్రదర్ మీతో ఒక 5 నిమిషాలు మాడతానంటే మీరేమంటారు? టైం లేదంట అంటావా? వాళ్ళు ఉడకండి సార్ మేము కొంచెం ప్రాక్టీస్ చేస్తాం అంటావా? మరి దేవుడు వస్తే ఎందుకు అలా అంటారు? దేవుడు వస్తే ఎందుకు అలా అంటారు? టైం లేదని ఎందుకంటారు? దేవుడిని గుర్తుపట్టలేకపోయావా? లేకపోతే నీకు దేవుడితో ఉంటానే టెన్షనా? సుత్తిమావతో ఉంటానే టెన్షన్ ఉంటుంది కదా, అలాగే దేవుడితో ఉంటానే టెన్షనా? అబ్రహాం టెన్షన్ ఫీల్ అవ్వాలా? కూర్చో ప్రభా, కాళ్ళు చేతులు కడుక్కో, కూర్చో, చాలా ఉంటుంది, హాయిగా ఉంటుంది, మన ఇద్దరం సరదాగా మాట్లాడుకుందాం కొద్దిసేపు. దేవునితో స్నేహం చేసేవాళ్ళు దేవునితో సమయం గడపడానికి ఇష్టపడతారు. ఇష్టం అర్థమైందా? అయితే దీన్ని బైబిల్లో చెప్పమంటారా? దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపాసులు కూర్చు వచ్చు కదా అంతా. తర్వాత ఏం చెప్తానే, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించుచు దాని యందు ఏడిదే. ఇప్పుడు మీకు కాకరకాయ కూర పెడతానండి, ఇక్కడేమో చికెన్ పెడతానండి. 2 తినేటప్పుడు మిమ్మల్ని వీడియో తీస్తానండి. కాకరకాయ తినడా, చికెన్ తినేటప్పుడు ఉండదా లేదా? అంటే దేవునితో సమయం గడిపేటప్పుడు కాకరకాయ టైప్ ఉంటుందా, చికెన్ టైప్ ఉంటుందా? దేవుని వాక్యాన్ని ఇద్దరు చదువుతున్నారు, కూరగాయలు ఇద్దరు తిన్నారు. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, చిన్న లిటిగేషన్ ఏంటంటే, వాక్యాన్ని ధ్యానించడమే కాదు, ఏం చేయాలి దాన్ని, అది అంటే దానిలోంచి అనుభూతిని పొందాలి. అది వాడు ఆశీర్వదింపడతాడు. మనం అనుకుంటాం బైబిల్ చదవమన్నారు చదువుతాను సార్, ప్రార్థన చేయమన్నారు చేస్తున్నాను సార్, ఏంటి సార్ అసలు ఆనందం లేదు, పని అవ్వట్లేదు అని అంటే మీరు ఒక చిన్న విషయం మర్చిపోయారు. ఏంటనంటే, ఆనందిస్తే పని అవుతుంది. అది విషయం. దివారాత్రులు ధ్యానించి దాన్ని ఆనంది. దేవుడంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో దేవుడితో సమయం గడపడం అనేది ఇష్టం అనిపిస్తుంది, ఆనందం. ఓకే, సో స్నేహితులకున్న 4 లక్షణాలు ఇప్పుడు దాకా వచ్చినాయి. ఒకటి గుర్తుపట్టడం, ఎందుకంటే ఎక్కువ సమయం గడిపారు. 2వది ఆతృత, ఎందుకంటే ఇష్టం కాబట్టి. 3వది అందరి ముందు కూడా ఒప్పుకోవడం, ఎందుకంటే సిగ్గులేదు కాబట్టి. 4వది సమయం గడపాలంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన అంటే ఇష్టం కాబట్టి. 4 ఆయన. ఇప్పుడు చూద్దాం 4వ వచనం. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. తర్వాత 5వ వచనం. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తం కదా నీ దాసుని వద్దకు వచ్చిరండి. మన ఇంటికి 2 రకాలైన గెస్టులు వస్తారన్నాను కదా. ఒకడేమో సుత్తిమామ, 2వదేమో ఇష్టమైన పిన్ని. సుత్తిమామ వచ్చాడు, మధ్యాహ్నం 3ంటికి వచ్చాడు. ఇప్పుడు 3ంటికి వచ్చాడు, అన్నం తింటాడా, తినేసి వచ్చాడా, ఇది మనకు వచ్చే డౌట్. కాబట్టి ఫస్ట్ రాగానే మామ అన్నం తినేసావా అని అడుగుతాం. ఎందుకని? అలాగా తినేసావా అని అడిగితే మొహమాటం కొద్ది తినేసానన్నాడు. ఇంకా అమ్మాయి పోయినారా బాబా.
చెల్లిని అడుగుతావు అట్లా అడగవు. వెళ్ళి హడావిడి చేస్తా ఉంటే హడావిడి ఏం చేయద్దు, తినేసి వచ్చాను, పర్లేదు చిట్టుకులు అయిపోద్ది, కొంచెం తిను. ఎందుకు? ఇష్టం. సమయమైన అసమయమైన ఎవరికి సేవ చేయడానికి ఇష్టపడతాం తెలుసా? ఎవరంటే మనకు బాగా ఇష్టమో వాళ్ళకి సేవ చేయడానికి ఇష్టపడతాం. దేవుడంటే నీకు ఇష్టం అనుకో, ఇప్పుడా అనే మాట ఉండదు. ఎప్పుడైనా కూడా దేవునికి సేవ చేయడానికి ఇష్టపడదు. దేవునికి సేవ చేయటం అని అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏదో పెద్ద విచిత్రమైన విషయం కాదు. మీకు ఎప్పుడైనా అర్ధరాత్రి మెళుకు వచ్చింది అనుకోండి, సర్వసాధారణంగా ఎవరికైనా అర్ధరాత్రి మెళుకు వస్తే ఈ 2 పనులు చేస్తారు. ఏంటంటే, ఒకటి ఓ గ్లాసు మంచినీళ్ళు తాగుతారు, రెండోది బాత్రూంలోకి వెళ్ళి వచ్చి పడుకుంటారు. ఇంతే, 2 పనులు చేస్తారు. అయితే ఈ 2 చేసి వచ్చి మంచం మీద పడుకున్నాక 100% ఎవరికి నిద్ర రాదు. వస్తుందా? పోనీ ఆ టైంలో ఎవరితో కూడా కబుర్లు ఆడలేం. అందుకని అలాగా ఫ్యాన్ చూస్తూనే ఉండాలి, నిద్ర పట్టదు. ఆ టైంలో 3 రకాలైన భయాలు కలుగుతాయి. గతంలో జరిగిన విషయాలు గుర్తొస్తాయి, టెన్షన్ వస్తుంది. రేపు ఏం చేయాలో అర్థం కాదు, భయం వేస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఒక గందరగోళం ఉంటుంది. పోనీ పక్కన వాడిని లేపి మాట్లాడే నరస్ కనపడుగా అంటారు, ఎవరితో మాట్లాడలేం, అలా ఇది మన పరిస్థితి. కానీ నేనేమనుకుంటాను తెలుసా, నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు ఆ టైంలో ఏమని చెప్తాడు తెలుసా? అందరూ పడుకున్నారు కానీ మనిద్దరం వాడుకుందావా అంటాడు దేవుడు. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. అందరూ పడుకున్నప్పుడు, మీరు ఒక్కళ్ళే మెళుకు వచ్చినప్పుడు, మీకు ఇష్టమైనటువంటి మీ స్నేహితురాలు వచ్చానుకో, ఇప్పుడు వచ్చామంటే అంటావా? అన్నం బలి వచ్చావు, దాకొచ్చా, విశేషాలు ఏంటి, కాఫీ కాసిమంటావా, కొంచెం జంతుకులు అన్నీ తింటూ మాడుకుందామా అను. మరి దేవుడు నీ ఫ్రెండ్ అయితే అర్ధరాత్రి మెళుకు వస్తే ఆయనతో ఎందుకు గడుపు? నీకు విషయం చెప్పంటావా? అర్ధరాత్రి మెళుకు వచ్చినప్పుడు ఒక్కడే గడుపుతున్నావు, ఒక్కదానే గడుపుతుంటే టెన్షన్ ఉంటుంది. ఆ టైంలో నీ స్నేహితుడైన ఏసీతో గడిపావు అనుకో, ఒకటి టెన్షన్ పోద్ది, రెండోది ఏం చెప్పమంటారా, నిద్ర త్వరకొచ్చేస్తుంది. అవునా కదా? చాలా త్వరకొచ్చేస్తుంది. హాయ్, ఒకే దెబ్బ 2 పెట్టలు. ఒకటి టెన్షన్ పోయింది, రెండోది నిద్ర వచ్చేసింది. ప్రార్థనలో నిద్ర వచ్చేసింది. నేను చాలా యథార్థంగా వాడుతున్నాను. దాపరికం ఏం లేదు దీంట్లో, సృష్టించింది కూడా ఏం లేదు. ఇది మనందరూ అనుభవం. దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని స్నేహితులుగా చూసేవాళ్ళు దేవునికి ఎప్పుడైనా సేవ చేయడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడైనా ఏ పనైనా చేయడానికి రెడీగా ఉంటారు. ఏ సమయమైనా సరే దేవునితో నేను ఉండాలి, దేవునికి నేను ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి. ఓకే, సరే. ఇప్పుడు 6వ వచనం చదువు. అబ్రహాము కూడా దేవుడు ఏమన్నాడంటే చివరిగా, సరే బాయ్ నువ్వు బిర్యానీ చేసుకొని రా అన్నాడు. 6వ వచనం చూడండి, ఖతర్నాక్ వచనం ఇదే, నాకు బాగా ఇష్టం. 6వ వచనం, అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మనోడు లోనికి ఎలా వెళ్ళాడు? త్వరగా వెళ్ళాడు. అబ్రహాం వయసు ఎంత? దేవుడేమో రొట్టెలు చేసిరారా తిందాం అన్నాడు. అంటే మనోడు పుసుక్కని లోనికి వెళ్ళాడు. వెళ్ళి శారా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీకు చెప్తున్నానే, అంటే మీ యొక్క రియాక్షన్ అని చెప్తున్నాను. మీ ఆయన వచ్చి బజార్కి వెళ్ళి గోధుమలు తెచ్చి దాన్ని మరాడిచ్చి జల్లిచ్చి కొంచెం గోధుమ పిండిలో నీళ్లు ఉప్పు నూనె వేసి బాగా పిసికి 3 ముద్దలు చేసి రొట్టెల కార తీసుకొని గుండ్రంగా చపాతీలు వేసి పెనం పొయ్యి మీద పెట్టి బాగా కాలిన తర్వాత 3 చపాతీలు బాగా ఏపుకు రావాలి అంటే ఎలా ఉంటుంది? ఎవరన్నా అలా చెప్తారా? ఎప్పుడు చెప్పినా ఏం చెప్తారు? 3 చపాతీలు పట్టరా అంటారు, లేకపోతే చపాతీలు చేయ అంటారు. అంతే కదా? గోధుమ పిండి పట్టరా, పిసుకు, ఇవన్నీ అంటారా? ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? శారాతో, అమ్మ మెత్తని పిండి తీసిరా, పిసుకు దాన్ని చెప్తున్నాడు కదా. ఇది ఇలా ఎందుకు చేశాడు అని అనిపిస్తే నాకేమనిపిస్తుంది తెలుసా? మన ఇంటికి సుత్తుమా వచ్చాడు అనుకో, ఏదో ఫుడ్ పెట్టేస్తాం. మనకి ఇష్టమైన పిన్ వచ్చింది అనుకో, అర్థమైందా? ఒకవేళ మన అమ్మ చేత వంట వండిస్తున్నాం అనుకో, మమ్మీ మొన్న వండావే జీడిపప్పు వేసి మాంసం, అలా వండరా? ఎందుకు వచ్చింది? ఎవరా వివరిస్తాం. ఎందుకంటే అది ఇష్టాన్ని తెలిపేది. మన మనసుని మన మాటల్లో క్రియల్లో చూపిస్తాం. అబ్రహాముకి దేవుడంటే ఎంత ఇష్టం అంటే, శారా నువ్వు చెయ్యి, ఒకటి పనోడు 3 ఉన్నారు వాళ్ళకి అప్పచెప్పు, నువ్వు చెయ్యి. రెండోది ఏంటి తెలుసా? బాగా చెయ్యి. ఎందుకు తెలుసా? వచ్చింది ఎవరు? నా మిత్రుడు. వచ్చింది నా మిత్రుడు.
మూడోది ఏమన్నాడు తెలుసా? అబ్రాహాముని దేవుడు భోజనం చేయమన్నాడు. ఎవరితో చేపిస్తున్నాడు వంట? శారాతో. అవునా కదా? ఎందుకు తెలుసా? మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే, మన ఇంటికి 2 రకాల వాళ్ళు వస్తారు కదా. ఒకడు సుత్తిమాడు వచ్చాడు అనుకో, నా దగ్గరికి వచ్చాడు అనుకో, సుత్తి మేస్త్రి వచ్చాడు అనుకో, సార్ మీ ఫ్యామిలీ అంతా బాగున్నారు కానీ అందరూ పడుకున్నట్టు ఉన్నారు. ఇది ఎందుకని పిలిచి రావడం తలనొప్పి. వాళ్ళు లేచా ఉంటారు లోన, పడుకున్నట్టున్నారు. ఇది విషయం. ఇష్టమైన వాళ్ళు వచ్చారు అనుకో, ఇంట్లోకి వెళ్ళి భార్య లే వచ్చాడు అని లేపుకొని వస్తావు. ఇష్టమైన వాళ్ళు వస్తే నిద్రపోయే వాళ్ళు లేపుతావు, కష్టమైన వాళ్ళు వస్తే పడుకున్న వాళ్ళు, లేచున్న వాళ్ళు కూడా పడుకున్నారని చెప్తావు. నీకు దేవుడు ఇష్టమైన వాళ్ళు అయితే మీ ఇంట్లో ప్రతి రాత్రి కూడా దేవుణ్ణి కుటుంబం అంతా కలుసుకోవాలని ఆతృత ఉంటుంది. దాన్నే కుటుంబ ఆరాధన అంటాం. అవునా కదా? చూడండి, ఆలోచించండి. దేవుడు నాకు ఇష్టమైనడు. కూర్చోండి, దేవా కూర్చో, రండి అందరు కూర్చో, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ఫ్రెండ్. మనం ఈ రోజంతా ఏం జరిగిందో చెప్పుకుందాం. ఆయన స్నేహం ఉంటే కుటుంబం అంతా ఇన్వాల్వ్ అవుతుంది. భార్యను తీసుకొస్తున్నాడు. ఇంకేంటో చూడండి, 7వ వచనం విచిత్రంగా ఉంటుంది. నేను చదువుతాను. మన స్టైలే వేరు, కొంచెం వేరుగా ఉంటుంది. అని మన స్టైల్ పవిత్రంగా ఉండదు. పవిత్రంగా ఉంటే ఎక్కదాం, అందుకే మామూలుగా ఉంటుంది. మనం అప్పుడు బాగా ఎక్కుద్ది. సరే. మరియు అబ్రహాం పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచిన. మనోడు ఎలా వెళ్ళాడు? పరిగెత్తుకుంటా. దూడను పట్టుకోవడం సులభమా లేకపోతే ఆవును పట్టుకోవడం సులభమా? కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళండి, రోడ్డు మీద ఏమంటాయి? ఆవులు ఉంటాయి. అన్ని పట్టుకోవడానికి ఏమైనా తంటాలు పడాలా? తొయ్యడానికి తంటాలు పడాలి. అక్కడే ఉంటాయి బర్రెలాగా. కానీ దూడ అలా కాదు, చుంగుని పరిగెడుతుంది. దూడను పట్టుకోవడం చాలా కష్టం. అబ్రహాం వయసు ఎంత? మనోడు దూడను పట్టుకోవడానికి పరిగెత్తాల్సినంత సీన్ ఉందా? కానీ పరిగెత్తి. ఎందుకు తెలుసా? అబ్రహాం ఓ పని చేయొచ్చు, ఓ దూడను రెడీ చేసుకుని రా అని అంటే 10 మంది ఇచ్చి ఉండేవాడు. కానీ అప్పచెప్పల ఆ పని ఆయనే చేస్తున్నాడు. ఆయనే. ఇది నాకు బాగా ఎప్పుడు అర్థమైంది తెలుసా? మల్కీపురం అని ఈస్ట్ గోదావరిలో, ఇది అసలు అనుభవం అన్నమాట. నేను అది ఆ సన్నివేశం అన్నప్పుడు అబ్రహాం ఎందుకు చేశాడు అనిపిస్తుంది. ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఆయన ఇంటికి భోజనాన్ని పిలిచాడు. అది 2వ సారి వాళ్ళ ఇంటికి వెళ్తాం. భోజనాన్ని పిలిస్తే కూర్చోబెట్టాడు. కొబ్బరి అన్నం, గోంగూర మాంసం అనమాట. ఆ రోజు గోంగూర మాంసం వేసి కలుపుకొని తిన్నా. అప్పటికి 2-3 ముద్దలు తిన్నా. సార్ మాంసం మెత్తకుందా అన్నాడు. చాలా బాగుంది సార్ అన్న. అని అంటే మరి ఏమనుకున్నారు? నేను దగ్గరుండి కొట్టించుకొచ్చా. ఇది ఆయన అన్నమాట. మరి ఏమనుకున్నారు? నేను దగ్గరుండి కొట్టించుకొచ్చా. ఆయన ఆ మాట చెప్పడంలో నాకేమర్థం తెలుసా? నేను బ్యాంక్ మేనేజర్ని, నువ్వంటే నాకు ఇష్టం, అందుకే మాంసం కొట్టోడి దగ్గర కూర్చొని మెత్తది కొట్టించుకొని వచ్చా. నువ్వు సుత్తిగాడు అనుకో, ఎవరినో ఒకని పంపించుండేవాడిని. అది స్నేహం యొక్క సున్నితత్వాన్ని చూపిస్తాను. నేను నీకిస్తా. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్రపంచంలో ఏ పనైనా వేరే వాడికి అప్పచెప్పచ్చు. స్నేహం చేయటం మాత్రం అప్పచెప్పలేం. నా భార్యను కొంచెం ప్రేమించవా నా బదులు అని అంటాడా? నా భార్య కూర వండి పెట్టనొచ్చు, నా భార్య హాస్పిటల్ తీసుకెళ్ళనొచ్చు, నా భార్య కాన్ఫ్ చేయనొచ్చు, కానీ నా భార్యను ప్రేమించను నా బదులు అనొచ్చా? మనం ఆ టైపు. ఏమంటాయమ్మా? సార్ మా ఇంట్లో కొంచెం కష్టాలే ఉన్నాయి కానీ ప్రార్థన చేసి పెట్టరా? నాకు అదే విచిత్రంగా అనిపిస్తుంది. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వేరే వాళ్ళని అడగటం తప్పులేదు, కానీ నువ్వు చేయకుండా వేరే వాడికి అప్పచెప్తావే, అంతకంటే దరిద్రం ఏంది ఇంకోటి ఉంటుంది. భార్యను కొంచెం ప్రేమించి పెట్టమన్నట్లు ఉంటుంది. వాడు చేస్తారా? ఒకసారి ఒక కుర్రోడు వచ్చి, సార్ నాకు ప్రార్థన చేయండి సార్ అని. ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి అన్నాను అనుకో, నేను కనుక మంచి మూడ్లో ఉంటే చిరాకు మూడ్లో ఉంటే ప్రార్థన చేసి పంపించేస్తా. మంచి మూడ్లో ఉంటే దేనికోసం ప్రార్థన చేయాలండి అని అడిగితే అలాగే అడిగా. అంటే కొంచెం ఆత్మీయంగా ఎదగాలి సార్, అందుకే ప్రార్థన చేయండి సార్ అన్నారు. అంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు ఆకలేస్తుంది, ఎవడన్నం తినాలి అన్నా. మీకు ఆకలేస్తే ఎవడన్నం తింటారు సార్, మీరే తినాలి సార్ అన్నాడు. నిద్ర వస్తుంది, ఎవరు పడుకోవాలి? అదేం ప్రశ్న సార్, నిద్ర వస్తే మీరే పడుకోవాలి. దాహం వేస్తుంది, నీళ్ళు ఎవరు తాగలరా? మీరే తాగాలి సార్. నాకు ఆకలేస్తే అన్నం నేను తినాలా? నాకు నిద్ర వస్తే నేను పడుకోవాలా? నాకు దాహం వేస్తే నేను నీళ్ళు తాగాలా? నాకు ఆత్మీయంగా ఎదగాలంటే నువ్వు తినాలా? మీకు అర్థమైనా? కొన్ని పనులు వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి లేదు, మనమే చేయాలి.
అబ్రహాము తానే ఏరుకొని తీసుకొస్తున్నాడు. ఇంకొకటి ఏమర్థం తెలుసా? అబ్రహాం పరిగెట్టి ఓ దూడను చూసి, అర్థమైందా? ఆ దూడని కింద పడేసి కాలు ఎత్తి, తోకెత్తి, చెవి ఎత్తి అన్ని చూసి ఉంటాడు. చూసి ఇదిగో దీన్ని చేసి పెట్టరా అన్నాడు. దాంతో మనకేం అర్థమవుతుంది తెలుసా? దేవుడికి ఇచ్చేటప్పుడు, అంటే స్నేహితుడికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇస్తాం. అవునా కదా? మంచిది ఇస్తాం, చెడ్డది ఇస్తాం. మీరందరూ కూడా ఇచ్చేవాళ్ళే. నాకు అది తెలీదు, కానీ ఎలా ఇస్తున్నారనే దాన్ని మాత్రం చిన్న ప్రశ్న వేస్తాను. ఇప్పుడు మీ ఇంటికి నన్ను భోజనాన్ని పిలిచారు అనుకోండి. మీ ఇంట్లో 3 ఉన్నారు, నేను 4 నలుగురికి అంత అన్నం వండారు, అంత కూర వండారు, నన్ను గెస్ట్గా పిలిచారు. మీరు టేబుల్ మీద అన్నం పెట్టినప్పుడు అన్నం నిండుగా ఉంటుందా, కొంచెం వెళ్తుంటుందా? నిండుగా ఉంటుందా, వెళ్తుకుంటుందా? ఎందుకని వెళ్తుకుంటుందో? గెస్ట్కి అర్థమైంది తెలుసా? నువ్వు తిని మిగిల్చింది మేము తింటాం. మనం ప్రేమించిన వాళ్ళు ఏమన్నా వస్తే నువ్వు తిని మిగిల్చింది నేను తింటాం. మరి మనం ఇంట్లో 4 ఉన్నాం, తినేసాం, ఎంత అన్నం మిగులుతుంది? ఎవడికేస్తాం దాన్ని? ఎవడికేస్తాం? అడుక్కునేవాడికి వేస్తాం. అది వేయటమే, ఇది వేయటమే. ఇదేమో ప్రేమించేయటం, అది మిగిలిపోతే వేయటం. నీకు 1000 రూపాయల జీతం వచ్చింది, నువ్వు 100 రూపాయలు బహుమానం ఇచ్చావు, కానీ ఎప్పుడు తీసావు? అది నీ మనసుకు ఒక్కరికే తెలుసు. చాలా మంది చేసేవారని తెలుసా? 1000 రూపాయలు వచ్చింది, 200 ఇంటద్ది, 100 రూపాయలు మాంసం కొట్టాడికి, 110 రూపాయలు బియ్యం, 50 రూపాయలు ఆడికి, 300 రూపాయలు పిల్లలకి, ఈ 100 రూపాయలు మిగిలింది ఈ దేవుడికి. అంటే దేవుడు నీకు లెక్కలో నీకేమయ్యాడు? అడుక్కునేవాడు అయ్యాడు. ఇది ఎవ్వడికి తెలియదు, నీకే తెలుసు, నీ మనసుకే తెలుసు. బయట ప్రపంచానికి తెలిసేది ఒకటే, నువ్వు ఎంత ఇస్తున్నావు అని. ఎలా ఇస్తున్నావు అనేది ఎవరు తెలుసుద్ది? నీకు తెలుసు, దేవుడు తెలుసు. దేవుడు నువ్వు ఇచ్చేదాన్ని ఆశీర్వాదకరంగా ఎప్పుడు మారుస్తాడు తెలుసా? ఎంత ఇచ్చావు అనేది కాదు, ఎలా ఇచ్చావు అనేది. 2 నాణాలు వేసిన అమ్మాయి 2, కానీ వేసి అన్నాడు తెలుసా? సూపర్ అయితే అని అన్నాడు. 2 ఆయన మనీ కాదు చూసింది, మనసు చూసి అది నాకు నచ్చింది, అందుకు ఆమె గురించి మాట్లాడాడు. నువ్వు ఇచ్చేది పెద్ద అమౌంటే, కానీ ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు తెలుసా? చిన్న మనసుతో ఇస్తాను. అబ్రహాము శ్రేష్టమైన మనసుతో ఇచ్చాడు. ఇదిగో నేను నాకున్న దాంట్లో బెస్ట్ ఇస్తాను. ఒక ఆయన నాకు చిన్నప్పుడు, అంటే యేసుప్రభువుని అంగీకరించిన తొలి దినాల్లో ఒక మంచి పాఠం నేర్పించాడు. ఏమన్నా తెలుసా? నీకు దేవుడు అంటే ఇష్టం అనుకో, నీ జీవితంలో ఖచ్చితంగా ఇది ఉంటుంది అన్నాడు. ఏంటి తెలుసా? పొద్దున్నే లగవంగానే ఎవరు గుర్తొస్తారు మనకి? ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తారు. పొద్దున్నే లగవంగానే దేవుడు గుర్తు రావాలి నీకు. ఎలాగో తెలుసా? ఏమన్నాడు తెలుసా? పొద్దున్నే లగంగానే అని దేవుడికి మొదటి ముద్దు పడేసేయాలి. అంటే ఆ విధమైనటువంటి మనస్సు, శ్రేష్టమైన సమయం దేవుడికి ఇచ్చే, శ్రేష్టమైనటువంటి దేవుడికి ఇచ్చే. అలా దేవుడికి ఇస్తే నీకు అవసరమైంది దేవుడు ఇస్తాడు. నీకు అవసరమైంది ఇస్తాడని కాదు మనం ఇచ్చేది. నేను ప్రేమిస్తున్నా, నేను ఇస్తా. నువ్వు నన్ను ప్రేమించి నీ కొడుకునిచ్చావు, నువ్వు నన్ను ప్రేమించి నా కోసం చచ్చిపోయావు, నువ్వు నన్ను ప్రేమించి రక్షణ వార్త నాకు వినిపించావు, నువ్వు నన్ను ప్రేమించి ఇప్పుడు దాకా కాపాడావు, చాలు. దానికి ఇదిగో కృతజ్ఞతగా ఇది ఇస్తున్నాను. ఆ తర్వాత ఏమైనా చేసుకో. చూసా ఎన్ని లక్షణాలు. 1 గుర్తుపట్టాడు, 2 పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ముందు నేల మీద కింద పడిపోయాడు, 4 కొద్దిసేపు ఉండమన్నాడు కాళ్ళు కొడుకొని, 5 ఫుడ్ వండి పెడతానన్నాడు, 6 భార్య సీన్లో తీసుకొచ్చాడు, 7 మనవాడు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఇవన్నీ స్నేహానికి సూచన, అవునా కదా? బోల్ టైం అయిపోయింది, ఫాస్ట్కి వెళ్ళిపోతామే. 8వ వచనం నుంచి తర్వాత వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన తోడను తెచ్చి వారి ఎదురు పెట్టి వారు భోజనం చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండెను. వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడగ్గా అతడు ఇదిగా గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైనా మీదటికి ఈ కాలం నీ యొద్దకు నిశ్చయంగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుడు కలనని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారం ముందు వినిచుండాను. అబ్రహామును శారాయను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండేది. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను కనుక శారా, నేను బలం ఉడికిన దాన్ని నేను తర్వాత నాకు సుఖం కలగనా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకెన్ను. అంతలో యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదికి ఈ కాలమున నిర్ణయకాలం నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకును కుమారుడు కలిగినాను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్విదు అని. ఇది ఈ సీన్ మొత్తంలో ఓ పాఠం నేర్చుకున్నాం. బస్ అంతే, దాంతో ముగించేద్దాం.
ఇప్పుడు దీంట్లో మనం గమనించేది ఏంటంటే, దేవుడు అబ్రహాంతో మాట్లాడితే నీ భార్య ఏదంటే లోన్ గుడారంలో ఉందన్నాడు, నేను కొడుకునిస్తాను అన్నాడు. దేవుడే అనేసాడు, నీకు కొడుకునిస్తాను, వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా షారా ఊళ్ళో బాగుంటాడు అనంటే శారా నవ్వింది. శారా నవ్వితే దేవుడు కోపం వచ్చిందా లేదా? వచ్చిందా? ఎందుకు వచ్చిందా అంటాను. తమ్ముడు నీ పేరేందా? బాబు నీ పేరేం? పాల్. ఎంతకాలం నుంచి తబలా కొడుతున్నావు? 7 సంవత్సరం. నీకు సరిగా కొడతాం వచ్చా? సరిగా వచ్చా? దీన్ని ఏమంటారు? తబలా అంటారా? నువ్వు ఎంతకాలం నుంచి కొడుతున్నావు ప్యాడ్స్? నువ్వు ఎంతకాలం నుంచి కొడుతున్నావు? 10 ఏళ్ళ నుంచి. సరిగా వచ్చా నీకు? ఇప్పుడు ఎవరైనా కళాకారుల దగ్గరికి వెళ్ళి, అంటే బాగా ఆరితేరిన కళాకారుడు తబలా కొట్టేవాడి దగ్గరికి వెళ్ళి నీకు సరిగా వచ్చా అంటే ఎలా ఉంటుంది? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. కొబ్బరి అన్నం కోడి మాంసం పెట్టారండి నాకు, అమ్మ నీకు పప్పు చారు తాలింపు వేయటం వచ్చా అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు అర్థమైంది, అందుకు నవ్వుతున్నారు. ఇంజనీరింగ్ చదివినాడు కదా, 2 ఏకం చెప్పరా అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు దేవుడు భూమి ఆకాశాలు సృజించినోడు, నీ కొడుకునిస్తాడు నవ్వుతే దేవుడికి ఎలా వస్తుంది మరి? అది 2 ఏకం కదా అది దేవుడికి? పప్పుచారు తాలింపు కదా అది? అంత సృష్టికర్తకి. అలాంటి ఆయన్నే నువ్వా నాకా కొడుగా అని అంటే మరి దేవుడు కోపం రాదు? పిచ్చ కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చింది, షారా అని అరిచాడు. అన్నాడు బాబు నేను నువ్వు అబద్ధం అన్నాడు. అయితే నాకేమనిపిస్తుంది అంటే, దేవుడికి బాగా కోపం వచ్చింది, షారా అని అరిచాడు. ఇక్కడ జాగ్రత్త వాక్యం చూడండి. చారా అని అరిచి ఇటు తిరిగాడు. ఎదురుగా ఎవరున్నారా చెప్పండి? ఎవరున్నారండి? అబ్రాం అన్నాడు. అబ్రాం ఫేస్ చూశాడు. సర్లే నీ భార్య కదా, ఏం చేస్తా. ఇప్పుడు నీకు అర్థమైందా? దేవుడికి శారా మీద ఏమొచ్చింది, కానీ అబ్రాం చూస్తే ఏమొచ్చింది? ఎందుకని? ఎవరిని బట్టి? ఇప్పుడు నీకు అర్థమైందా? అది విషయం. మీ ఇంటి మొత్తంలో ఒక్కళ్ళు దేవునితో బాగా క్లోజ్ ఉంటే, స్నేహం ఉంటే, దేవుడు ఆ స్నేహాన్ని బట్టి, దేవుడు ఆ సన్నిహిత సంబంధాన్ని బట్టి మిగిలిన వాళ్ళే క్షమించేయాలి, జాలి చూపించాలి. కావండి ఇదేం సిద్ధాంతం అండి బాబు, ఎక్కడ వినలేదు అని అంటారేమో. నేను చూపిస్తా. ఇది జరిగిన తర్వాత జరిగిన సన్నివేశం ఏంటి తెలుసా? దేవుడు అబ్రాహాం నడిపించుకుంటూ వెళ్తే, అబ్రాహాం ఈ సొదొమ గుమ్మరం తాళెట్టేస్తానన్నాడు. అంటే అబ్రాహాం అన్నాడు, 50 మంది ఉంటే తగలెడతావా? 40 ఉంటే తగలెడతావా? 10 ఉంటే తగలబెడతా అన్నాడు. 10 ఉంటే కూడా తగలబెట్టా అన్నాడు. అంటే 10 మంది ముఖాన్ని చూసి ఊరంతా వదిలేస్తా అన్నాడా? లేదా? 10 మంది ఉంటే చాలా ఊరంతా వదిలేస్తాను అన్నాడు. ఇంకో సన్నివేశం చెప్పాడా? మోషే లేడా, సేనా పర్వతం వెళ్ళాడు, దేవుడితో 40 రోజులు గడిపేశాడు. ఈలోగా కింద వీళ్ళు ఆగలేక ఒక బంగారు దూడను తయారు చేసుకొని పూజ చేస్తున్నారు. కిందకు వచ్చాడు, బంగారు దూడను చూసి విపరీతమైన టెన్షన్ వచ్చేసింది మోషేకి. మోషే అలా టెన్షన్ పడతా ఉంటే దేవుడు వెనక నుంచి మోషే అన్నాడు, ఏంటి ప్రభు అంటాడు, కొంచెం పక్క జరుగు అన్నాడు దేవుడు. ఏమంటే మొత్తం లేపేస్తాను వీళ్ళని. ప్రభు ఏంటి ప్రభు లేపేసేట, ఏంటి లేపేయడం ఏంటి, ఇంకోళ్ళని దారి చేస్తానే వేస్ట్గా వెళ్ళాడు అని అంటే మోషే ఏం చేశాడు తెలుసా? అడ్డంగా పడిపోయాడు. ఇక్కడేమో 30 లక్షల మంది యూదులు, అక్కడేమో దేవుడు అడ్డంగా పడిపోయాడు. 40 రోజులు ప్రార్థన చేశాడు. 40 రోజు దేవుడు ఇలా లేపే, నేను మొహం చూసి వాళ్ళని వదిలేశాను లేబో అని అన్నాడు. ఒక్కడు మొహం చూసి ఓ దేశం మొహం వదిలేశాడు. దేశం తప్పును క్షమించేశాడు. నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కడివే దేవునితో స్నేహం చేస్తే ఆ స్నేహం ఎక్కడికి దారితీస్తుంది తెలుసా? మొత్తం అందరిని క్షమించాడు. మొత్తం అందరి మీద దేవుని యొక్క కృప, అనుగ్రహం, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క సన్నిధి ఒక్కళ్ళతో. దీన్ని సవాలుగా తీసుకోగలిగితే ఇక్కడ ఉన్నటువంటి మీరు చాలా మందికి ఉండేటువంటి ఇరుకైనటువంటి పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఏంటి తెలుసా? బహుశా మీరు ఒక్కళ్ళే మీ ఇంట్లో విశ్వాసులేమో, బహుశా మీరు ఒక్కళ్ళే మీ ఇంట్లో దేవునికి దగ్గరే వాళ్ళేమో. ఎప్పుడండి ఏమండి నేను ఒక్కనే అయిపోయానండి, నేను ఒక్కదాన్ని అయిపోయానండి అంటే నేనేమంటాను తెలుసా? అబ్రహాం ఒక్కడే. ఆ అబ్రహామును బట్టి దేవుడు ప్రపంచం అంతటికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మోషే ఒక్కడే ఇశ్రాయేలులందరినీ క్షమించాడు. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే, మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు మీరు దేవునితో స్నేహం చేయగలిగితే. ఒకవేళ మీరు నన్ను దేవునితో స్నేహం చేస్తే నాకు వచ్చేది ఏంటి అని అంటే, ఆ స్నేహం ఎక్కడికి దారి తీస్తుంది తెలుసా? మీ ఇంట్లో చిన్న పొరపాట్లు జరిగిన ఆ స్నేహం కప్పేస్తుంది.
నువ్వు ఒక మాట చెప్పు, ప్రభా ఏదో పొరపాటు అయిపోయాను ప్రభా, వదిలే, నా మొహం చూసి వదిలే ప్రభా, సర్లే నేను మొహం చూసి వదిలేస్తున్నాను, ఇది నీతో అన్న సంబంధాన్ని బట్టి నేను వదిలేస్తున్నాను. అద్భుతం. దేవుడు మన నుంచి అటువంటి స్నేహాన్ని కోరుతున్నాడు. కాబట్టి ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడగదలుచుకున్నాను. ఏంటి అని అన్నారు, దేవునితో స్నేహం చేయడానికి నీకు ఇష్టమేనా? మరి దేవునితో స్నేహం చేయటం నీకు ఇష్టమైతే అబ్రహాము ఏ విధంగా ఆతృత కలిగి ఉన్నాడు, అబ్రహాము ఏ విధంగా సమయాన్ని వెచ్చించాడు, అబ్రహాము ఏ విధంగా గుర్తుపట్టగలిగాడు, అబ్రహాము ఏ విధంగా దేవుని సన్నిధిని ఆనందించాడు, అబ్రహాము ఏ విధంగా శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, అది నీ జీవితంలో ఉందా? రెండో ప్రశ్న, మీ ఇంటి గురించి నీకు భారం ఉందా? మీ యొక్క అత్తమామల గురించి నీకు భారం ఉందా? మీ భర్త గురించి, మీ భార్య గురించి, మీ పిల్లల గురించి మీకు ఆందోళన ఉందా? అయితే ఒక్క మాట చెప్తున్నాను, మీరు యాజకులు అవ్వాలి. యాజకులు అంటే ఏంటి తెలుసా? పూజారులు. పూజారులు చేసే పని అంటే చెప్పమంటారా? పూజారులు అంటే చట్టకేం కాదు. ఇప్పుడు మనకి హిందువులకి గుళ్ళు ఉంటాయి కదా, గుళ్ళు లోన దేవుడు ఎవరు ఉంటారు, అక్కడికి వెళ్ళి పూజ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చా? మనం ఎక్కడి దాకా వెళ్ళాలి? మన గడప దాకా వెళ్ళాలి. గడప దాటి బయటికి ఎవరు వస్తారు? పూజారి. వచ్చామని అడుగుతారు తెలుసా, ఏమంటే ఎవరి పేరు నచ్చరి చేయాలంటే అని మీ దగ్గర ఉన్న కొబ్బరికాయ పువ్వులు గివ్వులు పట్టుకొని వెళ్తారు, మీ పేరు చెప్తారు, ఏమంటే మా అబ్బాయి పేరు చేయడం, మా అమ్మాయి లోనకి వెళ్ళి వాళ్ళు కొబ్బరికాయ కొట్టేసి పూజ గీజ్ చేసి లోన్ నుంచి శటకోపం తీసుకొచ్చి మీ నెత్తి మీద పెట్టి ఆశీర్వాదిస్తారు. అంతే కదా? ఇప్పుడు పూజారి చేసిన పని ఏంటి తెలుసా? మీరు చేయాల్సిన పూజ మీకు బదులుగా దేవుడి దగ్గర ఎవరు చేశారు? పూజారి. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఎవరు తీసుకొచ్చారు అంటే మీకు దేవుడికి పూజారి ఏమవుతాడు? మధ్యవర్తి, తడికి. నాకు అర్థమైన భాషలో చెప్పాలంటే మధ్యలో తడికి. అంటే మీరేం చేయాలి సార్? మీ ఇంట్లో వాళ్ళకి దేవుడికి మధ్యన మీరేమవ్వాలి? మధ్యవర్తి అవ్వాలి. అదే యాజకత్వం అంటే. మా కుటుంబం వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తా, మా కుటుంబం వాళ్ళ తప్పులు తీసుకెళ్లి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతా, మా కుటుంబం వాళ్ళకి ఆశీర్వాదం కావాలని దేవుడిని అడుగుతా. దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తే తీసుకొచ్చి కుటుంబం మీద పడేస్తా, దేవుడు క్షమాపణ ఇస్తే తీసుకొచ్చి కుటుంబం మీద పడేస్తా. మధ్యలో ఉంటాను నేను. ఉండగలుగుతారా? దేవుడు మధ్యవర్తుల కోసం చూస్తున్నాడు. ఎజెకియెల్ గ్రంథంలో ఈ మాట అంటాడు, నేను ఆ దేశాన్ని పాడు చేయకూడనట్లు ఆ దేశానికి నాకు మధ్యన నడిపొట్టున నిలబడేవాడు ఎవడన్నా ఉన్నాడా? మీ కుటుంబం గురించి దేవుడు అదే అడుగుతున్నాడు. మీ వంశం గురించి, మీ కాలనీ గురించి, మీ ఊరు గురించి దాన్ని పాడు చేయకుండా ఉండాలంటే, ఆ కుటుంబాన్ని, ఆ వంశాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే మధ్యన బండ సందులో నిలబడేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఈరోజు నువ్వు చెప్తావా, ప్రభా మా కుటుంబాన్ని నీ సన్నిధిలో యాజకత్వం చేస్తాను ప్రభా, మా వంశం వాళ్ళకి యాజకత్వం నేను చేస్తాను ప్రభా, నీతో స్నేహం చేస్తాను ప్రభా. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం. దేవుడు చాలా స్పష్టంగా ఆయన కోరిక ఏంటో మనకి చెప్పాడు. మీరు నాతో స్నేహం చేయాలయ్యా, అది దేవుడు చెప్పేది. నేను మీతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నా, మీతో మాట్లాడతా, మీతో సమయం గడుపుతా. కానీ మరి నువ్వు గడుపుతావు నాతో ఉంటావా? నువ్వు నేనంటే నీకు ఇష్టమేనా? నాకు సమయం ఇస్తావా? నాకు ఇష్టమైనటువంటి మనసు ఇస్తావా? నువ్వు శ్రేష్టమైనటువంటి నీ జీవితాన్ని నాకు ఇస్తావా? నీ కుటుంబం పక్షాన నువ్వు యాజకత్వం చేస్తావా? ఏం చెప్తావు అనుకుంటున్నావు? దేవుడితో చెప్పు. ఆయన నీ స్నేహితుడు కదా. ప్రభా నువ్వు నా స్నేహితుడివి, కానీ ఎంతకాలం పట్టించుకోలేదు ప్రభా. నేను అవసరానికి నీ దగ్గరకు వచ్చాను, నేను సమయం గడపడానికి రాలేదు ప్రభా. క్షమించు ప్రభా, క్షమించు ప్రభా. మా కుటుంబంకి అది లేదు ఇది లేదు అని నీ దగ్గర గొణికాను, కానీ యాజకత్వం చేయలేదు ప్రభా. మా కుటుంబం పక్షాన రికమెండేషన్ కోసం నీ దగ్గరకు రాలేదు ప్రభా. నేను ఎందుకంటే నీతో నేను స్నేహం చేయలేదు కాబట్టి. క్షమించు ప్రభా, క్షమించు యేసయ్యా, నన్ను క్షమించు. నీతో స్నేహం చేయాలని నేను ఇష్టపడుతున్నాను ప్రభా. నాకు అలాంటి మనసు ఇవ్వు ప్రభా. నీ వాక్యాన్ని అనుదినం ధ్యానం చేస్తాను ప్రభా. నీ సన్నిధిలో ప్రభా నేను ప్రార్థన చేస్తాను ప్రభా. అనుభూతిని పొందేటట్లు నాకు సహాయం చేయ ప్రభా. ఆనందించగలిగేటువంటి మనస్సును నాకు ఇవ్వు ప్రభా. అని ఇప్పుడు ఈరోజు విన్న వాక్యం నా జీవితంలో ఆశీర్వాదం అవ్వాలి ప్రభా. ఆ ఆశీర్వాదం మా కుటుంబం అంతటికి రావాలి, మా వంశానికి రావాలి, మా సంఘానికి రావాలి, మా ఊరికి రావాలి ప్రభా. ఒక్క అబ్రహాం ప్రపంచానికి ఆశీర్వాదం అయ్యాడు, ఒక్క మోషే ఇశ్రాయేలు దేశానికి ఆశీర్వాదం అయ్యాడు. నేను ప్రభా మా వంశానికి ఆశీర్వాదం అయితే చాలు, మా కుటుంబానికి. మనల్ని మనం సమర్పించుకుని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా నీతో స్నేహం చేస్తాను,
ప్రభువా, మా కుటుంబం పక్షాన నీ సన్నిధిలో యాజకత్వం చేస్తాం. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రహాం జీవితం నుంచి ఎంత సులభంగా అర్థం చేసుకోవడానికి మాకు మాటను నేర్పించావు ప్రభువా. స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నావు, స్నేహం చేస్తే ఏముండాలో మాకు బోధించావు. ఆ లక్షణాలు మాకు రావాలి ప్రభువా. నీతో స్నేహం చేయాలి. స్నేహం చేస్తే ప్రభువా నీ చిత్తం ఏంటో మాకు తెలుసుద్ది. ఆ టెన్షన్ పడతాం అనేది మాకు ఉండదు. మా కుటుంబం అందరి పక్షాన్ని యాజకత్వం చేయగలుగుతాం. ఈ లాభాన్ని మా జీవితంలో పొందగలుగుటకు సహాయం చేయమని యేసు ప్రభువా దీవెనలను వేడుకుంటున్నాం తండ్రి.